చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. మన చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో భాగంగా 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన ఎంతోమంది ప్రముఖుల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. వాళ్ళ అభిప్రాయాల్ని, అనుభూతుల్ని మీతో పంచుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ మనతో ఒక డైరెక్టర్ ఉన్నారు. బాధ్యత గల 25 ఏళ్ల సినీ ప్రయాణం, భద్రంగా ప్రేక్షకుల గుండెల్లో దాచుకోవడానికి ఒక 10 సినిమాలు. వేరేసి డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల ఎంతో సింపుల్గా ఉండే శేఖర్ టాలీవుడ్ పైన వేసిన సంతకం కూడా అంతే సున్నితమైంది, ఆహ్లాదకరమైంది. సినీ దర్శకుడిగా, నిర్మాతగా, సినీ రచయితగా ఆయన తన మల్టీ టాలెంట్ ని చూపించారు. డాలర్ డ్రీమ్స్ అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. శేఖర్ కమ్ముల అసలు పేరు కుమార్ శేఖర్. సినిమాల్లోకి వచ్చాక కుమార్ని పక్కన పెట్టి శేఖర్గా మాత్రమే మిగిలారు. కాలేజీ రోజుల నుంచే శేఖర్ కమ్ములకి చాలా మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. తర్వాతి కాలంలో వాళ్లతో కలిసే సినిమాలు తీశాడు. మిత్రులు అని అర్థమిచ్చే అమిగోస్ అనే స్పానిష్ పదాన్ని ఆ సంస్థకి పెట్టారు. ఇప్పటికీ ఆయన చిత్రాల నిర్మాణంలో ఆ సంస్థదే కీలక పాత్ర. ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా ఆయనకు మంచి కమర్షియల్ విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాను ఆయన మొదటగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంప్రదించలేదు. తర్వాత ఈ సినిమాను రాజా, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రలుగా తీశారు. సినిమాల్లో సాధారణంగా కనిపించే హింస, అశ్లీలత మొదలైనవి శేఖర్ సినిమాల్లో తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి కుటుంబ సమేతంగా ఆస్వాదించవచ్చు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ, కుబేరా సినిమాలకు దర్శకత్వం వహించారు శేఖర్. 6 నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. సాయి పల్లవి, విజయ్ దేవరకొండ, రానా, నిఖిల్, కమలిని ముఖర్జీ, రాజా, వరుణ్ సందేశ్, నవీన్ పొలిశెట్టి ఈ స్టార్లని తెలుగు తెరకి పరిచయం చేసిన ఘనత శేఖర్ కమ్ములదే. కెఎం రాధాకృష్ణన్, శక్తికాంత్ కార్తిక్, పవన్ సిహెచ్ వంటి సంగీత దర్శకులు ఆయన సినిమాల ద్వారానే పరిచయమయ్యారు. సినిమా పనులు లేకపోతే పూర్తిగా కుటుంబంతోనే గడుపుతారు శేఖర్. భార్య శ్రీవిద్య, పాప వందన, బాబు విభవ్ తన సినిమాలకి అసలైన విమర్శకులని చెబుతూ ఉంటారు. తన సినీ జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ఆయన ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఆనంద్ నుంచి డబ్బులు అని పక్కన పెడితే అభిమానం అనే సంపదను దాచుకున్న కుబేర్లు మీరు. ఈ లాంగ్ జర్నీలో మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుని ఉంటారు. కొంచెం లౌక్యం కావాలి ఇక్కడ, తర్వాత కొంచెం ప్రొఫెషనలిజం, ఇవన్నీ మెచ్యూరిటీకి సంబంధించిన లెక్కల కిందికి వస్తుంది. బట్ ఈ ప్రయాణంలో మనలో ఉండే ఒక అమాయకత్వం, ఒక అల్లరి అన్నీ మిస్ అవుతూ కూడా వస్తాం కదా సార్. ఇలా ఈ 25 ఏళ్ల జర్నీలో మీరు బాగా మారాను అనుకునేవేంటి, మిమ్మల్ని మీరు కొన్ని కోల్పోయినవంటే ఏంటి? మీరు అన్నట్టు అమాయకత్వం, సినిమాల్లో సెన్సిటివ్నెస్, సెన్సిటివిటీ, లేకపోతే ఒక చిన్న అమాయకత్వంతో కూడిన ఒక ఆనెస్టీ ఉంటుంది. దాన్ని రిటైన్ చేశాను. యాక్చువల్లీ నేను నా పర్సనల్గా నేనేం కోల్పోలేదు. లక్కీలీ నాకు అదృష్టం అది. తెలుగు ప్రేక్షకులు నాకంటే మొదలుపెట్టాం, ఆనంద్తో మొదలుపెట్టిన తర్వాత గోదావరి, హ్యాపీ డేస్ దగ్గర ఒక స్థానం ఇచ్చారు. సో బేసిక్గా ఏమైందంటే, నువ్వు ఇలానే తీయాలి లేకపోతే మేము చూడమన్న లెవెల్లో ఒక రివర్స్ ఇది, అంటే నీ సినిమాలు ఇలా ఉండాలి అనే ఒక చిన్న స్థాయి ఇచ్చారనమాట. సో ఆ తర్వాత నుంచి ఏమైందంటే, నేను ఆ నిలుపుకోవడమే నా ప్రయాణం అయింది తప్ప నేను నన్ను నేను మార్చుకోవడం అనేది రిక్వైర్మెంట్ రాలేదు. కొన్ని మీరు అన్నట్టు హార్ష్ సినిమా ఫీల్డ్లో కొన్ని బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఎవరైనా రిక్వెస్ట్లు చేసి కాంప్రమైజ్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక సినిమా అనేది ఒక్కళ్ళ అంటే నా ఇష్టానుసారం జరగదు. బేసిక్ ఒక కథ అనుకున్న తర్వాత ఒక కళ, అది కళని సాకారం చేయడానికి డబ్బులు కావాలి, దానికి కాల్ షీట్లు, హీరోలు ఇవన్నీ కావాలి. సో ఈ ప్రయాణంలో మోస్ట్లీ నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే, నేను అలానే ఉన్నాను అనుకుంటున్నాను. అయితే యాక్చువల్లీ ప్రయత్నం అది. ఏదైతే మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్, ఆనంద్ కానీ అక్కడి నుంచి ఇప్పటిదాకా ఉంటే నాకు జనరల్గా మరీ అంత మనిషిలోనంత నేను మార్పు రాలేదు. దానికి రీజన్ ప్రాబబ్లీ ఏంటంటే, ఒక 2 సినిమాల తర్వాత ఆడియన్స్ నుంచి ఇదే తెలుగు ప్రేక్షకుల నుంచి ఇలానే తీయాలన్నది ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. అది మంచిగా కావడంతో ఇంకా నేను అదే కంటిన్యూ ఉంటాను నేను. సో అదే అనుకుంటాను నేను. మనం ఏదో సినిమా చేస్తాం ఒకటి, ఆ సినిమా 1, 2 అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక ఇమేజ్ అనే చట్రంలో పడిపోతాం. అది ఎప్పుడైనా సఫికేటింగ్ అనిపించింది, అరే నేను ఇదేదో చేద్దాం అనుకుంటున్నా, జనాలు ఏమో నన్ను ఇట్లనే ఉండమంటున్నారు, ఇది ఎక్కడిది ఆయన అనే తెలియకుండా బలవంతంగా చట్రంలో మీరు బందీ అయ్యారు అనే ఫీలింగ్ వచ్చిందా? ప్రాబ్లీ కొన్ని విషయాల్లో ట్రూ అవుతుంది, కొందరు విషయాల్లో. అదేంటంటే వేరే ఆల్టర్నేట్గా వేరే తీద్దాం అనుకున్నప్పుడు అది రిజెక్ట్ చేసినప్పుడు, ఆడియన్స్ అలాంటి రిజెక్ట్ చేసినప్పుడు, అలాంటి
ఎదురు దెబ్బలు తగులుతాయి బేసిక్. అంటే మనం ఒకటి అనుకుంటాము, ఇదే తీయాలనుకుంటున్నాము, నువ్వు వేరే తీసావు, అది నీకు వర్కౌట్ కాదు, అదే నీకు చేత కాలేదు, మాకు నచ్చలేదు, ఏదో ఉంటుంది బేసిక్ అలాంటివి. నా విషయంలో నేను కొన్ని చేసినవి కూడా ఆదరించారు యాక్చువల్ నాకు. అంటే నేను ఇప్పుడు గోదావరి తర్వాత స్టూడెంట్ సినిమా హ్యాపీ డేస్ అది ఆదరించారు, మళ్ళీ దాని పొలిటికల్ సినిమా లీడర్ అది ఆదరించారు. అట్లనే ఇప్పుడు ఇది కుబేరా కంప్లీట్లీ కొత్త టేక్. సో నా అదృష్టం అది యాక్చువల్లీ ఆదరిస్తున్నారు. నేను చట్రంలో నేను యాక్చువల్లీ మీరు అన్నట్టు నేను ఇలా చేస్తున్నాను, అది సఫకేట్ అవ్వడం అది ఉండదు నాకు. యాక్చువల్లీ నేను ఏదైనా కథ అనుకున్నప్పుడు అది కొత్త పాత, నేను ముందు చేశానా తర్వాత చేయలేదా, ఇది ఇందులో మ్యూజిక్ ఉందా, నా ప్రేక్షకులు చూస్తారా, ఇదేం ఆలోచించను. ఆ కథకు కావాల్సినట్టు ఆ కథ నన్ను ఇన్స్పైర్ చేస్తే బాగా దాని మీద ఎక్సర్సైజ్ చేసి దాని మీద వర్కౌట్ చేసి ఆ కథని ఎలా తీయాలో అంతే న్యాయంగా ఆ కథకి న్యాయంగా తీయడం నేను చేసిన ప్రయత్నం అన్నమాట. అక్కడ లక్కీలీ నా అదృష్టం, ప్రేక్షకుల ప్రేమ, వాట్ ఎవర్ దట్, ఆ స్థాయి ఇచ్చారు నాకు. సో ఇట్స్ బీన్ లైక్ అది కంటిన్యూ అవుతుంది. సో ఐ కుడ్ డూ దట్. సో నాకేం ఎదురు దెబ్బల దగ్గర సఫకేట్ అవ్వలేదు నేను యాక్చువల్లీ. ఇన్నేళ్ల సినిమా ప్రస్థానం చూసుకుంటూ వస్తే ఒక 15-20 ఏళ్ల క్రితం వరకు ఇన్ని కోట్ల బడ్జెట్ సినిమా ఇంత అనే లెక్కలు లేవు సార్. విశ్వనాథ్ గారిది ఒక స్టైలు, బాపు గారిది ఒక స్టైలు, రాఘవేంద్రరావు గారిది పక్క కమర్షియల్ స్టైల్, ఇలా ఎవరికి వాళ్ళ స్టైల్లో జనాలు ఆదరించారు. బట్ ఎందుకో ఇప్పుడు మీకంటూ ఒక స్టైల్ ఉంది. కమర్షియల్ సినిమా తీసే వాళ్ళు ఉన్నారు, లెక్కకు మించి మన దాంట్లో ఉన్నారు. కానీ మీరు కూడా మా ఆనంద్ గోదావరి, ఒక హ్యాపీ డేస్, మన కథే ఏదో వింటున్నట్టుగా, ఏదో నేలని విడిచి సాము చేసినట్టు ఉండవు మీ సినిమా. ఈ క్రమంలో మీరు కూడా పెద్ద బడ్జెట్, పెద్ద స్టార్స్ కావాలి అనే దానికి ఎందుకు టర్న్ తీసుకున్నారంటే మిమ్మల్ని నేను పెద్ద సినిమా కూడా తీయగలుగుతానని చూపించుకోవాలనుకున్నారా? ఎందుకు కారణం కుబేరా? అది కుబేరా దానికి అది అంటే ఇప్పుడు దానికి స్టార్ కావాలనుకోవడం నాది ప్రొడక్షన్ బట్టి. అంటే ఇప్పుడు ఇది స్టార్ కంటే కుబేరా ప్రొడక్షన్ వైజ్ అది ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. అంటే ఇప్పుడు నేను ఒక 3 ప్రపంచాలను చూపించాలి. ఒక అత్యంత ధనవంతుడని ఒక కార్పొరేట్, ఒక గ్రీడ్ ఉన్న ఒక వ్యక్తి, అతని ప్రపంచం అయితే అత్యంత పేదరికం నుంచి వస్తున్న ఇంకొక వ్యక్తి, ఇంకొక వ్యక్తి మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇట్లాంటి 3 పెద్ద ప్రపంచాలు చూడాలన్నప్పుడు ఇది ఆనంద్ గోదావరిలా కాదనమాట. సో బేసిక్గా ఫస్ట్ దాని డిమాండే అలా ఉంటుంది. సో నాట్ స్టార్స్ ఆర్ నాట్ ఎనీథింగ్, ఆ కథ డిమాండే పెద్దది. అంటే ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ స్కామ్ అనేది మనం ఓపెన్ చేసినప్పుడు ఎక్కువ మనకి అందరికీ బాగా పరిచయం అయింది జరుగుతున్నాయి బాంబే సెంట్రిక్ చేసినప్పుడు. అండ్ బిచ్చగాళ్ళు వీళ్ళని వేరే వేరే ప్రదేశాల నుంచి తెచ్చుకొచ్చినప్పుడు ప్రతిదీ కథలో ప్రతిదీ అలాంటి స్కేల్ నెససరీ అయిందనమాట. సో అక్కడి నుంచి వచ్చిన బడ్జెట్, ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత ఇందులో వీళ్ళు ఎవరు కరెక్ట్ యాక్టర్స్ అన్నప్పుడు వీళ్ళు స్టార్లు కాదని చూడలేదు నేను, యాక్చువల్లీ చూడను కూడా నేను. సో అందులో పర్ఫెక్ట్ మీరు చాలా మటుకు కుబేరాల కాస్టింగ్ వాళ్ళు ఒదిగినట్టే ఉంటారు ఎవరైనా. సో అలానే ధనుష్ తప్ప దాన్ని చేయలేరు, నాగార్జున తప్ప దాన్ని చేయలేరు అన్నట్టే ఉంటారు. సో నేను స్టార్ల కోసం, వాళ్ళ స్టార్ ఇమేజ్ కోసం కాకుండా ప్రొడక్షన్ వాల్యూ సైడ్ ఇంత బడ్జెట్ అవ్వాలనుకున్నాను. తర్వాత వీళ్ళు మనకు అవసరం అవుతారు సినిమా, కానీ కథకు అవసరమని వెళ్ళడం జరిగింది. సో నేను అందులో ఇమేజ్ కానీ నా ఇమేజ్ నేను పెద్ద సినిమాలు చేయగలుగుతాను ఇట్లాంటి మోటివేషన్ లేదు. ఓన్లీ స్ట్రిక్ట్లీ కథతో మేము ఎంత సాధ్యాలు చూసుకుని ఎంతవరకు మమ్మల్ని పుష్ చేసుకోగలం అని నేను కానీ, మా టీం కానీ, రైటింగ్ డిపార్ట్మెంట్ అని మేమంతా అనుకుని ఇది ఇక్కడ చేయాలా, అక్కడ చేయాలా, ఇక్కడ చేస్తే బాగుంటుందా అని చాలా స్ట్రగుల్ అయ్యి ఆ బడ్జెట్ని కొంచెం పుష్ చేసుకుంటూ వెళ్ళి ఆ బాంబేలోనే తీయాలి, బాంబేలో రియల్ లొకేషన్లో తీయాలి, రియల్ అది బిచ్చగాడి అథెంటిక్గా ఉండాలంటే రియల్ చెత్త డంప్ యార్డ్లో చేయాలి, రియల్ రైల్వే స్టేషన్లు, రోడ్లు, ఈ మ్యాంగ్రూవ్స్, ఇవన్నీ రియల్ అని గేట్వే ఆఫ్ ఇండియా, ఇట్లా అన్ని హజాలి అన్నీ ఇట్లాంటి ప్లేసెస్లో తీసామన్నమాట బేసిక్. సో కథకి కావాలన్నట్టు తప్ప ఇంకా వేరే అదర్ మోటివ్ లేదు. సార్ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా? అంత కాదమ్మా. నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే కుబేరా రిలీజ్ తర్వాత ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు. మీరంటే పడిచచ్చిపోయే ఫ్యాన్స్ అంటారు చూడండి, వాళ్ళు కూడా మీ సినిమాకు వచ్చిన చిన్న విమర్శల్ని వాళ్ళు మీ తరపున వాయిస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్నేళ్ల క్రితం రాజమౌళి గారు మిమ్మల్ని, అంటే మీ ఇద్దరు డిస్కస్ చేసిన ఒక వీడియో తీశారు. అప్పుడెప్పుడు మీరు రాజమౌళి గారు ఏమడిగారంటే మిమ్మల్ని, అందులో ఒక కార్పొరేటర్ అయినా జైల్లో ఉండడం ఊహించుకోగలుగుతామా మనం అంటే, లేదు ఒక ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు కింది స్థాయి వ్యక్తి ఆయన ఏం చేయలేరు అని. ఆ వీడియోని ఇప్పుడు తీసుకొచ్చి క్లైమాక్స్ కుబేరాకి ధనుష్ ప్రాపర్గా అంటే అతను ఏం చేయలేరు కదా,
సో ఆ ఎథిక్స్కి అన్నేళ్ల నుంచి అలాగే కట్టుబడ్డ వ్యక్తి శేఖర్ కమ్ల. ఇక్కడ ఒక బిచ్చగాడైన ధనుషు అంత పెద్ద కోటీశ్వరుడు అతన్ని చంపడము, జైల్లో పెట్టడము చేయకపోవడానికి ఆ ప్రాపర్ ఎండ్ ఆయన తలుచుకుంటే ఇవ్వచ్చు, చంపేయడం లేదా జైల్లో పడేయడం, ఇంకా పెద్ద పెద్ద ఎండింగ్లు ఇవ్వచ్చు. బట్ ఎందుకు ఇవ్వాలంటే అక్కడ ఎథిక్స్ ఏవైతే చెప్పారో దశాబ్ద కాలంగా ఎథిక్స్ మారని శేఖర్ కమ్ల అని వైరల్, చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో. ఇలా ఆడియన్సే మీ సైన్యం అయినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అది ఎక్కడ వీడియోను ఎట్లా వెతుక్కొచ్చారో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నిజంగా థ్యాంక్ఫుల్ టు దెమ్. చాలా అంటే మీరు అన్నట్టు నా ఫీలింగ్ ఏంటంటే చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈ మధ్య నేను ఫస్ట్ థింగ్ 25 ఏళ్ళ సినిమా అన్నప్పుడే నాకు సినిమాలు తీసాను, మంచి సినిమాలు చెడు సినిమాలు అది ఆడియన్స్ జడ్జ్ చేస్తారు. కానీ ఎక్కువ నేను వాళ్ళు నేను ముందే చెప్పినట్టు నాకు ఆ స్థాయిని ఇచ్చారన్నమాట బేసిక్. సో నేను ఎక్కువ కృతజ్ఞత ఆడియన్స్ పట్లే ఉండాలి. ఇలాంటి సినిమాలు మేము చూస్తామనేది ఒక వెనుదన్ను ఉంటుంది కదా, అలానే కుబేరా కూడా అలానే చూశారు. సో ఇది ఆయన అప్పుడు ఇందులో ఏం లేదు బేసిక్. అంటే నా థియరీ అంటే నా ఐడియాలజీ ముందు నుంచి ఈ కరప్షన్ పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ ఒకే విధంగా ఉంది. అంటే నేను లీడర్ తీసినా కానీ హోప్లెస్నెస్ లేదు, కానీ రియాలిటీలో ఉన్నాను యాక్చువల్లీ. అంటే దెర్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. అది ఆ హోప్ ఉంది నాకు యాక్చువల్లీ. నా సినిమాల్లో హోప్ ఉంటుంది, కాకపోతే హార్ష్ రియాలిటీ అది. అంటే ఈ వ్యవస్థలో న్యాయం డబ్బున్నోడి పక్కన ఉంటుంది, ప్రత్యర్థి కొంచెం వీక్ ఉంటే జరిగే సమస్య లేదని ఆయన అదే నాకు గుర్తుంది యాక్చువల్లీ ఇప్పుడు. అంటే సో ఆయన అడిగితే మరి ఏం చేద్దామంటే అక్కడి నుంచి నవ్వు ఎండ్ చేసాం అన్నమాట. ఇంకేం అంటే జస్ట్ లెట్స్ ట్రై అన్నట్టు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ అది తీసుకొచ్చారు. సో అదే బిచ్చగాడు కూడా ఇప్పుడు న్యాయం ఎలా చేస్తాడంటే అంత పెద్ద కార్పొరేట్ అంత పవర్ మనీ ఉన్నవాడిని ఎవరేం చేయలేరు బేసిక్. సో అందుకే ఈ సినిమాలో కొంచెం ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కానీ తల్లితో కానీ కొన్ని అట్లాంటి కొన్ని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తీసుకొని మనకి తృప్తి కలిగే విధంగా ఎండింగ్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ నాట్ వ్యవస్థ ద్వారా కాదనమాట. ఆనంద్ గోదావరి లాంటి ఒక ప్రవాహం, ఒక అందమైన చల్లగాలి లాంటి సినిమాలు, ఆ తర్వాత లీడర్, ఆ తర్వాత అనామిక, ఆ తర్వాత మళ్ళీ కుబేరా. అంటే మీరు అప్పటిదాకా ఒక ప్రేమ కథ స్మూత్గా ఉండి సడన్గా మళ్ళీ సోషల్ కాన్షియస్నెస్ సంబంధించిన సినిమా. ఎందుకు సార్ ఈ ఇలా ఎందుకు గ్రాఫ్ని మెయింటైన్ చేయాలనుకున్నారు? అది ఇంటెన్షన్ కాదు, అంత క్యాల్కులేటెడ్ కాదు. కానీ నేను ఒక సినిమా ఇట్లాంటి తీసేటప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతాను. ఫండమెంటలీ మెంటల్లీ యుల్ బి ఎగ్జాస్టెడ్ అనమాట. ఒక హార్ష్ రియాలిటీ చెప్పినప్పుడు నాలో ఒక రొమాంటిక్ ఉంటాడు వేసాను అంతే. దాని ఒక సెన్సిటివ్ మ్యూజికల్ పోయిటిక్ ఇట్లాంటి అది ఒక నేచర్ని ఆస్వాదిస్తూ ఒక చాలా కామ్ అదే ఒక రైటర్ ఒక సైడ్ ఉంటుంది. ఇంకోటి చాలా స్పందించేది బయట జరుగుతున్న దానికి ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ అయ్యే ఒకటి ఉంటుంది. సో నేను ఏదో అట్లా ఒకటి తీసిన తర్వాత నేను ఎగ్జాస్ట్ అవుతాను చాలా. ఒక 2 years 3 years దాని రైటింగ్ కానీ మేకింగ్ కానీ, ఎస్పెషల్లీ కుబేరా లాంటిది మరీ కష్టపడ్డామండి. నేను ఒక్కనే కాదు, దీని నుంచి నా టీం చాలామంది వేరే విధాలుగా అన్ని ఏళ్ళు తరబడి 2 yearsగా కష్టపడి తీసిన సినిమా. తర్వాత ఏమవుతుందంటే మెంటల్లీ యుల్ గెట్ ఎగ్జాస్టెడ్. సో ఇప్పుడు నేను ఎత్తుక్కుంటాను ఏదో సంథింగ్. అందుకే దీని తర్వాత ఇది అంటే ఒక సింప్లర్ మూవీయో లేకపోతే ఒక నాకు ఆహ్లాదకరమైన మూవీ. సరే ఇప్పుడు ప్రాబ్లం చూపించాం, ఇప్పుడు ఒక హోప్ఫుల్ నా ప్రపంచం వేరేదో ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ లాంటి కళ లాంటి ప్రపంచంలో తీసుకెళ్దామని అనిపిస్తే అది చేస్తాను ఇప్పుడు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఎప్పుడు ఒక మాట అంటుంటారు, విప్లవాలు ఉద్యమాలను వెళ్ళే వాళ్ళు మోస్ట్ ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్స్, అందుకే సమస్యల్ని చూసి స్పందిస్తారని. మీలో ఉన్న ప్రేమికుడో కవో ఒక సంగీత ప్రియుడో సమాజాన్ని స్పందిస్తున్నారు. కాకపోతే ఇక్కడ మొన్న చైతన్య గారు కుబేర ఈవెంట్లో ఒక మాట అన్నారు, బిచ్చగాడు ఉండగా నో అని అందరం ఒకటేసారి అరిచాం మేము, ఎందుకంటే ధనుష్ లాంటి వ్యక్తి బిచ్చగాడు ఏంటి అని. వాళ్ళు అరవడం దాకా ఆమె స్టేజ్ మీద చెప్పారు. అరిచాక మీరేమన్నారో మాకు తెలియదు, ఏమన్నారు అసలు? లేదు, మెల్లగా దాన్ని అక్కడి నుంచి ఒక జర్నీ బేసిక్. అంటే ఒక కథ అనేది మామూలుగా నేను ఒక ఇన్స్పైర్ అయ్యి ఎక్కడి నుంచో తీసుకోవడము, ఏ నవల నుంచో తీసుకోవడము, అంటే నవల నుంచి తీసుకోవడం తప్పు కదా, నేను ఇన్స్పైర్ అయ్యి తీసింది కాదు ఇది. ఆరు ఏదో వేరే సినిమాలో హాలీవుడ్ సినిమాలో ఏదో సంథింగ్ ఎక్కడో చూసినే కాదు. నా జనరల్గా నా ఎంత టైం తీసుకున్నా నా నుంచి ఏదో పుడుతుంది, ఏదో స్పార్క్ ఏదో వస్తుంది, ఏదో స్టార్ట్ చేస్తాను అనమాట. సో అది బిచ్చగాడు అనుకున్నప్పుడు నాకు అది నచ్చినది ఏంటంటే ఈ 2 ప్రపంచాలను చూపించవచ్చు. అసమానతలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఒక పక్కనే పెద్ద బిల్డింగ్ చూస్తాం, అక్కడే గుడిసెలు చూస్తాము. ఇండియాలో చాలా పెద్దగా ఆ తేడాలు రోజుకి పెరుగుతున్నాయి అన్నది ఏదైనా ఆ నేపథ్యంలో చెప్పొచ్చు అని ఆ సినిమాటిక్ దాని నుంచి సినిమాటిక్ ఒక సినిమా లాంగ్వేజ్ ఉంటుంది. ఆ సినిమా లాంగ్వేజ్లో వర్క్ అయ్యే విధానము, కమర్షియల్గా కానీ ఒప్పించే విధానం, ఆడియన్స్ని తీసుకెళ్లే విధానం, ఇది నేను చెప్పదలుచుకుంది ఎలా చెప్పాలి అనే విధానం దగ్గరే ఆ కథ దాని ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. సో
సో ఇది నాకు నచ్చేది. అది ఒక బిచ్చగాడు ఏమీ లేని అసలు అనామకుడు, అంటే అది చచ్చిపోయినా పుట్టిన బతికిన సంబంధమే లేని, అసలు ఎవరు కేర్ చేయని సమాజానికి ఒక ఇన్విజిబుల్ పర్సన్ అనేవాడు. అతనికి అతను ఒక సరిపోతే ఇంకోతను అత్యంత రిచ్ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య టిఫ్ బాగుంటుంది అన్న దీని నుంచి స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత కాదు, అదే ఆ తర్వాత నుంచి వాళ్ళు యాక్చువల్లీ చైతన్య చేసిన ఇదేంటంటే దీంట్లో ఈ ఒక స్కామ్ అండ్ థ్రిల్లర్ నుంచి తను యాక్చువల్లీ ఆ బిచ్చగాళ్ళకి ఒక ఎమోషన్ ఇచ్చింది. సో ఇందులో థ్రిల్లర్ అండ్ ఎమోషన్ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. అతనికి ఒక జీవితం, అతను వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళని రిసర్చ్ చేసి, నాకు తెలియదు బిచ్చగాళ్ళ జీవితం తెలియదు, అత్యంత గొప్ప వాళ్ళ జీవితం తెలియదు. సో అది వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. సో తను చాలా రీసెర్చ్ చేసి బిచ్చగాళ్ళ పట్ల వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఆ కోనేరు, ఆ తాత, ఆ ఏనుగు, అది వాళ్ళ అతని నేస్తాలు, అతని భావోద్వేగాలు, అతని పట్ల ఎమోషన్, అతని తల్లి చనిపోయిన విధానం, దాంతో లింక్ చేసి ఇంకో ఖుష్బూ అనే క్యారెక్టర్ని లింక్ చేయడం, ఇట్లాంటివన్నీ వర్కౌట్ చేసింది అనమాట. సో ఆ ఎమోషన్ పార్ట్ తను చేస్తూ అట్లా మెల్లగా దీన్ని ఈ ఒక అది కష్టం అన్న దాని నుంచి అది ఒక సాధ్యం అనేది ఒక మెల్లగా ఇవాల్వ్ అయిందనమాట సినిమా. అలానే దీపక్ క్యారెక్టర్స్, దాని నుంచి అతని షేడ్స్, మల్టిపుల్ షేడ్స్ తను రాసింది యాక్చువల్లీ. అది అక్కడి నుంచి అలా మెల్లగా ఇవాల్వ్ అయిందనమాట. సార్ ధనుష్ గారు బేసిక్గానే సన్నగా, ఆయన లాంటి వ్యక్తిని పట్టుకుని మీరు ఇంకా సన్నగా అవ్వమన్నారంటే అది చాలా ధైర్యంతో కూడిన మాటే సార్. అది ఎలా అనగలిగారు ఆయన చూసి కూడా మీరు? అంటే ఇంక మామూలుగా వచ్చిన అసలు నేను అన్నప్పుడు ఇంకా ఎంత సన్నగా అయితే అంత బెటర్. డొక్కలు అంటే ఇప్పుడు అడుక్కునే వాళ్ళు డొక్కలు కనిపిస్తూ ఉన్నారు కదా, అలాంటి దాంతో థాట్ తోటి అన్నాను. సో దిస్ ఇస్ ద క్యారెక్టర్, ఇది చేయాలంటే నవ్వాడు, ఎవరు నన్ను అడగలేదు అన్నాడు. సో కానీ ఆ డొక్కలు కనిపించే అంత సన్నబడడం అనేది హీరోలకు సాధ్యం కాదు. అంటే బేసిక్ ఇప్పుడు ఉన్న ప్రాక్టికాలిటీలో ఇట్స్ నాట్ పాసిబుల్, బికాజ్ వాళ్ళు వేరే సినిమాలు చేస్తుంటారు. అండ్ ఆల్సో అంటే ఇట్ మే నాట్ బి అంత రియల్గా. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో 3 సంవత్సరాలకి ఇదే సినిమా చేస్తుంటే చేయొచ్చేమండి. నేను అన్నప్పుడు నవ్వాడు. నేను అనుకోలే అంటే ఏం సరే వద్దంటుంది నన్ను ఎవరు అడగలేదు, ఫస్ట్ టైం మీరు అడిగారంటే తను కాదంటున్నాడేమో అనుకున్నా. కానీ మెల్లగా చూస్తే తను చాలా వర్క్ చేశాడు దానికి. అంటే మొత్తం శరీరం కొంచెం ఎండిపోయినట్టుంది, కళ్ళల్లో గ్లో ఉంటుంది అనమాట. సో అవన్నీ తన చాలా ఎఫర్ట్ పెట్టి చేశాడు అనమాట. సో తన ఆ క్యారెక్టర్కి ఆల్మోస్ట్ తన సాయిబాబాలా చూసాడు తను అలా చూసి ప్లే చేశాడు అనమాట. సో అందులో ఎంతసేపు అతనంటే మనకి చాలా దయా ప్రేమ కలుగుతుంది, ఒక పాజిటివ్ ఇదే కలుగుతుంది అనమాట. సో అలా ప్లే చేశాడు తను యాక్చువల్లీ. సో అమ్మ అన్నప్పుడు తనని చాలాసార్లు చెప్పాను, అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ షార్ట్స్. అది అట్లా అన్నప్పుడు చెలించిపోతారు ఆడిటోరియం అనుకున్నాను. సార్ నాగార్జున గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా అంటే స్టార్ అనేది నేను చిన్నప్పటి నుంచి అతన్ని స్టార్గా చూసాము, మన్మధుడుగా చూసాము, పెద్ద స్టూడియో అధినేతగా చూసాము. కానీ అతనికి ఈ క్యారెక్టర్ ఇలా చెప్పి ఆయన ఒప్పుకున్న తర్వాత మాత్రం నేను ట్రూ యాక్టర్గా చూసాను అనమాట. ఎన్నోసార్లు అన్నీ అతనికి ఉన్న మేనరిజమ్స్ కానీ, ప్రీవియస్ ఇమేజ్ కానీ అన్నీ చాలా కాన్షియస్గా, చాలా ఎరుకతోటి ఈ క్యారెక్టర్కి నేను చేస్తున్నాను, న్యాయం చేయాలి అన్న కాన్స్టెంట్ ఎరుకతోటి పనిచేశాడు ఆయన. ఏది చెప్పినా చేసేవాడు. అంటే నేను జస్ట్ నడక కానీ, మేనరిజం కానీ, యాటిట్యూడ్ కానీ, ఒక చిన్న స్మైల్లో ఎందుకంటే అది కాన్స్టెంట్గా స్ట్రగుల్ అయ్యే పాత్ర, కాన్స్టెంట్గా కాన్ఫ్లిక్ట్ ఉన్న పాత్ర. ఇది చేస్తున్నాను మంచిగా, కరెక్టా, ఎందుకు చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఇదే నా లైఫ్ అని అత్యంత గొప్ప ఆనెస్ట్ ఆఫీసర్ జీవితం గడిపిన ఒక వ్యక్తి ఈ స్కామ్లో చేద్దామని ఒప్పుకొని వ్యవస్థ మీద కోపంతో ఒక లోపల ఒక యాంగర్, ఫ్యామిలీ పట్ల ఒక బాధ్యత, నేను ఎక్కడో అందరి కోసం ఎందుకు బతకాలి, నా కోసం నేను బతకాలన్న ఒక స్వార్థం, మళ్ళీ ఒక గిల్ట్, ఇది ఎవ్రీ ఫ్రేమ్లో చూపిస్తూ ఉండాలి. సో అది కాన్స్టెంట్గా ఆయన గుర్తు చేసుకుంటూ చేశాడు ఆయన. సో చాలా గొప్పగా అంటే నేను చాలా చోట్ల సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఇట్స్ వెరీ అంటే ఎగ్జిలరేటింగ్ అంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉండింది వర్క్. సార్ మ్యూజిక్ టేస్ట్ మీ సినిమాలకు సపరేట్, మీ స్టోరీకి కథనం ఇవన్నీ టెక్నికల్ పక్కన పెడితే బ్లైండ్గా పాటలు ఇష్టపడే వాళ్ళు సినిమాకి వస్తారు. డే 1 అంటే ఆనంద్ నుంచి మీరు చూసుకుంటే కుబేర వరకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, బట్ ప్రతిదీ హిట్ అవుతుంది. మీరు ఆనంద్ గోదావరి ఒక స్టైల్లో ఉంటే హ్యాపీ డేస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఒకలాగా ఉంటుంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఫేజెస్ వైజ్గా. ఇందులో కొడుకా పాట ఆల్మోస్ట్ నాకు తెలిసి స్టేటస్ పెట్టుకోని వాళ్ళు లేరు అంటే పెద్ద అతిశయోక్తి కాదు. ఎలా సార్ డిఎస్పి గారితో వర్క్ కానివ్వండి, ఇలా డిఫరెంట్గా మీ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది మ్యూజిక్ మీద? నాకు నేనేం మ్యూజిషియన్ని కాదమ్మా, ఇంట్లో కూడా పెద్ద అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఫ్యామిలీ కాదు, నేనేం నేర్చుకోలేదు అట్లేం కాదు. కానీ నాకు ఒక టేస్ట్ ఉంది, అంటే ఐ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచి. అంటే నా ఇష్టం పాత సినిమా ఇప్పుడు దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియోల నుంచి
పాటలు కాన్స్టెంట్గా ఘంటసాల పాటలు కానీ పాత పాటలు కానీ నాటకాలు కానీ లేకపోతే అన్నమాచార్య కీర్తనలు కానీ పొద్దున్న పెడితే పొద్దున్న వందే మాతరం నుంచి మా ఇంట్లో రేడియో మోగుతూ ఉండేది చిన్నప్పటి నుంచి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఈ హియరింగ్ నుంచి వచ్చిన టేస్ట్ అది బేసిక్గా. సో కంటిన్యూస్గా నేను అన్ని చాలా మటుకు నా సినిమాల్లో కూడా అన్ని ఇలాంటి అన్నీ అరువు తెచ్చుకుంటూ ఉంటాను బేసిక్ ఎక్కడన్నా. అంటే ఇక్కడ ఇప్పుడు లీడర్లో జయ 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 ప్రియ భారత అని కృష్ణశాస్త్రి గారిది ఉంటుంది, అసెంబ్లీలో అతను మాడతాడు. లేకపోతే రాయప్రోలు గారిది శ్రీలు పొంగే జీవగడ్డ అని ఏదో అది, లేకపోతే గోదావరిలో ఉప్పొంగిపోయింది గోదావరి అని అడవిబాబు రాజు గారిది. ఇవన్నీ ఎప్పుడో నేను ఆల్ ఇండియా రేడియోలోనే ఎక్కడో ఇన్నవే ఉంటాయి బేసిక్గా. సో ఎక్కడో ఆ రెమినిసెన్స్ లేకపోతే చిన్నప్పుడు నేను చదువుకున్న పాటలో ఉంటుంది. అదే నా మ్యూజిక్ ఇది. సో ఇలా కావాలనుకుంటాను. ఇందులో బేసిక్గా యాక్చువల్లీ ఇందులో పాటలకి స్కోప్ లేని సినిమా. యాక్చువల్లీ కుబేరాలు తక్కువ, థ్రిల్లర్గా వెళ్తుంది. అదేదో హీరో హీరోయిన్లు అట్లా రొమాన్స్ అట్లా ఏం లేదు. సో ముందుకు నడపడానికి ఒక పోయివా సాంగ్ మాత్రం ఒక చాలా సెంట్రల్లీ కోర్. ఈ వేరే పాట నేపథ్యము ఒక డిస్కషన్స్ నుంచి వచ్చింది అనమాట బేసిక్గా అది. సో ఆ పాటకి నేను జనరల్గా ఇప్పుడు తల్లి పాట అనగానే తల్లి తను వెళ్ళిపోతున్నప్పుడు జాగ్రత్తలు చెప్తుంది కదా పిల్లోడికి, అలాంటి ఎక్కువ రాలేదేమో అని చెప్పి, నువ్వు ఎక్కడున్నా నేను ఉంటాను నీ పక్కన అని నా సెన్స్ తోటి రాయిద్దాం అనుకుని చేసిన పాట. సో నా కొడుక అనేది కొంచెం కొత్తగా ఉందండి. అదర్ దెన్ ఇప్పుడు అమ్మ గొప్పతనం గురించి పాటలు, లేకపోతే అమ్మ ప్రేమ గురించి అట్లాంటివి వచ్చినాయి. కానీ అమ్మ నేను ఎప్పుడు నీతో ఉంటాను రా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అది దిష్టి తగిలితే నేను కొడితే నా చేతులు పడిపోను అన్నట్టుగా అని అట్లాంటి కొత్త పదాలతోటి నందకిషోర్ కొత్త లిరిసిస్ట్ అతను రాశాడు, చాలా గొప్ప రాశాడు. అండ్ ట్యూన్ కూడా చాలా బాగా ఇచ్చాడు, దానికి కరెక్ట్ సూట్ అయింది. దీంతో మేము అందరి బిచ్చగాళ్ళకి కూడా అందరికీ వాళ్ళకి ఇప్పుడు తల్లి ఎవరైనా కోటీశ్వరుడికైనా బిచ్చగాడికైనా తల్లే కాబట్టి. అండ్ ఇట్లాంటి వాళ్ళ నేపథ్యం చూపించగలేము. అంటే వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు చాలా గొప్ప వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ తల్లి ప్రేమ అని చెప్పి బాగా చదివించాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను, మా తల్లి నాకు అన్నీ చేసి పెట్టేది లేకపోతే చూసి పెట్టేది, నన్ను ప్రోత్సహించింది అనేది చాలా మనం కథలు వింటాము. కానీ బిచ్చగాడు రోడ్డు మీద ఉన్నాడు, ఆ తల్లి ఏమైతే అతను అక్కడ పడ్డాడు బేసిక్, అంటే ఏం చేయలేకపోయింది, ఆమె ఏం చేయాలనుకుంది అని ఉంటుంది కదా బేసిక్. అంటే ఎంత దీవెనలు ఎక్కడుంటే ఆమె ఎక్కడుంటే అరే నా కొడుకు ఇట్లా అయిపోయాడని అనిపించే ఉంటుంది కదా. అని వాళ్ళు సామాన్యంగా తల్లులు ఉండరు బేసిక్, అంటే ఎక్కడో తల్లి చనిపోతేనో ఎక్కడో అందరూ తల్లిదండ్రులు లేకపోతేనో అట్లా అవుతారు. ఇట్లాంటివి కొంచెం సటిల్గా చూపిద్దాం అన్న దాంతో వచ్చిన పాట అది. సో అందుకే అది ప్రాబ్లం అది నిలిచిపోద్దాం ఆ పాట. నిలిచిపోతుంది సార్, ఎందుకంటే డిఫరెంట్గా మీరు అన్నట్టు తల్లి బిడ్డల బంధంలో ఈ కోణంలో ఎవరు చేసింది లేదు. అండ్ మీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, లిరిసిస్ట్ని కూడా వేటూరి గారితో మీ ప్రయాణం ప్రారంభమైంది. నాకు ఇంకా గుర్తు, నా కాలేజ్ టైంలో వేటూరి గారి ప్రయాణం మొదలు పెడితే మీ సినిమాల్లో మ్యూజిక్ అంటే ట్యూన్కి ఎంత ప్రియారిటీ ఉంటుందో సాహిత్యానికి అంతే ప్రియారిటీ ఉంటుంది. లిరిసిస్ట్ని ఎలా పిక్ చేసుకుంటారు మీరు? ఆనంద్ తర్వాత నుంచి ఒక చాలా పెద్ద అంటే ఆల్మోస్ట్ నేను తండ్రి కొడుకుల బాండ్ లా ఉంటుంది. ఆయన నాకు చిన్న కుర్రోడిని వచ్చాడు నా దగ్గర ఉంది, ఏదో ఎక్సైట్మెంట్తో గెంతుతున్న ఒక చిన్న కుర్రోడితో ఎలా ఉండేవాడు అలా ఉండేవాడు, ఇంత ఉండేవాడు ఆయన. నేను చెప్పినన్ని ఆయన అనుకున్నది రాశాడు. గోదావరి కూడా అంతే పాటలు, అంటే గోదావరిలో రామచక్కని సీతకి రాసినాయని, ఉప్పొంగిలే గోదావరి రాసినాయని, అంటే బేసిక్గా లీడర్లో శ్రీలు పొంగే జీవగడ్డ అని ఆయన ఇంకో ఆల్టర్నేట్ రాశాడు. కానీ ఆయన అంత పరిచయం అంత జర్నీ అలాంటి సాన్నిధ్యం ఏర్పడింది. ఆ తర్వాత కొత్త వాళ్ళతో జనరల్గా ఇప్పుడు తర్వాత నాకు రాసిన కొత్త వాళ్ళు భాస్కర్ భట్ల గారు రాశారు, ఈ దాంట్లో చంద్రబోస్ రాశారు, చైతన్య రాసింది, అందరినీ నందకిషోర్ రాశారు. వీళ్ళందరినీ మేము కొంచెం అంటే వనమాలి రాశాడు హ్యాపీ డేస్లో. సో అది పిక్కింగ్ ఏం కాదమ్మా, బేసిక్గా నేను ఏదో నాకు ఎక్కడో ఒకటి మంచిగా అనిపిస్తే అట్లాంటిది ఏదన్నా దాన్ని బట్టి ఈయన రాయగలుగుతాడు అనిపిస్తే వెళ్ళి అలా ఈయనతోటి అంటే రాయగలుగుతాడని కాదు, ఆయన అరే ఇది ఈ స్పార్క్ ఇలాంటిది బాగా రాస్తాడని ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తోటి వెళ్ళడం జరిగింది. సో అది కొన్ని ఈ సినిమాల్లో ఈ టెక్నీషియన్స్ కుదరడం అనేది కొన్ని డెస్టినీ యాక్చువల్లీ. కొన్ని సడన్గా అప్పుడు ఇలా వేరే వాళ్ళు రాయలేరు అని చెప్పలేము, వేరే వాళ్ళు వేరే విధంగా రాస్తారు, ట్యూన్ వేరే ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇప్పుడు రాధాకృష్ణ క్లాసికల్ గోదావరికి పొద్దున్న లేగాలి అనే హ్యాపీ డేస్ సూట్ అవ్వదు గోదావరికి. అదే సో అదేంటి మహోద్ధృతం ఉన్న గోదావరి, దాంట్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి, శాంతంగా ఉంటుంది, ఏదో ఉంటుంది, అది పోయిటరీ అది.
దాంట్లో వెస్టర్న్ అది అది ఎంత మన తెలుగు వాళ్ళకి గోదావరి అది ఒక కనెక్ట్ అంటే యూ కాంట్ గెట్ ఇన్ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ పుట్ సో అది గోదావరి రాధాకృష్ణకి అది సూట్ అయింది, అది ఆయన ఎక్స్పర్టైజ్ ఆయన. అలా హ్యాపీ డేస్ అంటే యంగ్స్టర్స్లో ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు ఏది ఉంటే అలా అనమాట. సో ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ లిరిసిస్ సెలెక్షన్ వాళ్ళ స్ట్రెంత్ బట్టి నేను అనుకున్న దాన్ని బట్టి కొన్ని కుదురుతాయి. అండ్ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నాకు అనిపిస్తుంది అది డెస్టినీ కూడా యాక్చువల్లీ. అంటే వేరే వాళ్ళు కూడా గొప్పగా చేయగలుగుతారు, అంటే అట్లా వేటూరి కానీ సీరియల్ కానీ అయితే రీప్లేస్ చేయలేదు. అది మాత్రం ఇంకా మన అదృష్టం. మీరు అన్నట్టు ఎడమ చేతను శివుని వెళ్ళి ఎత్తిన రాముడే ఎత్తగలడా సీత జడను అనే పదాలు వాళ్ళు తప్ప ఎవరు రాస్తారు సార్? ఎంత డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఇంకా వాళ్ళ నుంచే వస్తుంది. అలానే అది ఇప్పుడు ఉప్పొంగిలే కదా బ్రతుకు తిరిగితే అట్లాంటి ఒక విరుపులు ఉంటాయి కదా, అదే అసలు ఆయనకే సాధ్యం. అది ఎక్స్పెరిమెంట్ చేసినా ఏం చేసినా ఆయనతో నా జర్నీ నా సినిమాల్లో ఆల్మోస్ట్ సగం క్రెడిట్ నేను ఎప్పుడూ వేటూరు గారికి ఇస్తాను. అంటే అది ఎగ్జాజరేషన్ కూడా కాదు. అదంటే నాకు ఆయన లేని లోటు నాకు కంప్లీట్గా ప్రతి క్షణం కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆయన నాకు చేసిన అంటే నా సినిమాలకి నాకు కూడా తెలుగు సినిమా అనుకుంటా అంటే స్థాయి ఇచ్చాడు ఆయన. యాక్చువల్లీ ఆయన మూలన స్థాయి వచ్చింది యాక్చువల్లీ చాలా. ఖచ్చితంగా బరువు పెరిగింది సార్. సినిమా బరువు అయితే ఆనంద్ గోదావరి, ఆయన బరువు పెంచాడు అందులో. అండ్ సార్ మీ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్స్ అది పాపం హీరోయిన్లకు ఒక ప్లస్, బహుశా ఒక్కొక్కసారి వాళ్ళకి నెగిటివ్ కూడా అవుతుందేమో. మీ సినిమాలో చాలా అందంగా కనిపిస్తారు మిగతా సినిమాలతో పోలిస్తాను. ముఖ్యంగా కమలిని గారు ఆనంద్ గోదావరి, ఆ తర్వాత మీరు హ్యాపీ డేస్లో చూపించిన ఆ రోల్ కూడా మోస్ట్ బ్యూటిఫుల్గా కనిపించారు. ఆ తర్వాత తను ఎన్ని సినిమాలు చేసినా, ఈవెన్ కమల్ హాసన్ గారితో చేసినా కూడా ఈ సినిమాల్లో గుర్తుంచుకున్నంతగా లేదు. ఆ తర్వాత సాయి పల్లవి గారిని ఫిదాలో చూపించిన విధానం, ఆ లవ్ స్టోరీలో తను ఒక నెమలిలాగా చూపించిన విధానం, మీరు ఎక్కడ అగ్లీ ఉండదు, ఎక్కడ ఓవర్గా చేరితే చీరలో డ్రెస్సుల్లోనూ ఉంటారు. పర్టికులర్గా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయిని ఇలా చూపించాలి అనేది? నేను అదేం చూపించానండి అంటే కెమెరా వర్క్ అది 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 ఆయన నుంచి తీసేయడం కదా, ఆయన అదొకటి ఇస్తాను బేసిక్గా. అంటే బేసిక్గా నేను చాలా డీటెయిల్డ్గా తీస్తాను మేకింగ్ పరంగా. టేక్ లాట్ ఆఫ్ టైమ్, ఆ లైటింగ్ అదంతా అది అలా అంటే ఫిజికల్ అందం అనేది అదే ఆస్పెక్ట్. ఎందుకంటే నేను కెమెరామెన్ నుంచి అది తీసుకోదలుచుకోలేదు, ఆయన చేస్తాడు కాబట్టి అందంగా ఉంటారు అని. సో విజయ్ కుమార్ నాకు అన్ని కెమెరాలో ఆయన క్లోజప్స్లో ఎక్స్పర్ట్ ఆయన. సో ఆయన అది ఉంటుంది. కానీ జనరల్గా మీరు అడిగే ప్రశ్నకి వాళ్ళు అందంగా ఆ అమ్మాయి అని కాదు, కానీ మీరు ఇప్పుడు నేను మామూలుగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా వేరే ఏ సినిమాల్లోనూ ఈ హీరోయిన్ల క్యారెక్టర్ల పేర్లు చెప్పలేరు. కానీ ఇప్పుడు మీరు నా సినిమాల్లో చెప్పిన క్యారెక్టర్ల పేర్లు మీరు వదిలేసి నేను మీకు రూపా, సీత, భానుమతి అని చెప్తారు. అలా చెప్పగలగడమే అదే అందం అనమాట. సో అంటే మీరు ఆ అమ్మాయిని చూడట్లేదు, సాయి పల్లవిని చూడట్లేదు, కమలిని చూడట్లేదు, సీతని, రూపని, భానుమతిని చూస్తున్నారని అర్థం అనమాట బేసిక్గా. సో అదే బ్యూటీ దానికి. సో ఎంతగా మీరు ఆ అమ్మాయిని ఇష్టపడిపోతారంటే ఆ అమ్మాయిని దాని నుంచి వేరే చూడలేరు. వాళ్ళలో మీకు ఇంకో నష్టం ఏంటంటే చేసిన తర్వాత జనాలు ఎంతగా ఓన్ చేసుకుంటారంటే వేరే పాత్రలని దాన్ని బయటకు రావడం కష్టం. ఇప్పుడు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేసిన తర్వాత చాలా రోజులు ఏ సినిమా చూడలేదంట, ఎందుకంటే ఆ మహోన్నతమైన క్యారెక్టర్ అలాంటిది. అలాంటి ఈ సినిమాల్లో అమ్మాయిని చూసినప్పుడు ఈమెనే కమలిని రూపన అనుకున్నప్పుడు ఇంకా మీరు వేరే సినిమా చూసినప్పుడు ఏంటిది అనిపిస్తుంది, ఈ డ్రెస్ ఏంటి అనిపిస్తుంది. అంటే మీరు పొసెసివ్ అయిపోతారు, ఇష్టపడిపోతారు, నా ఫేవరెట్ అయిపోతుంది అట్లా అనమాట. సో చాలామంది గోదావరిలో చాలామంది యంగ్స్టర్స్ పిల్లలు సొంతగా ఏదైనా వాళ్ళ తండ్రులతో కాన్వర్సేషన్ చేయాలన్నప్పుడు రిఫర్ చేస్తారు గోదావరి. అంటే అలుగుతారు, నాన్నలతో కొట్లాడతారు, నేను చేయాలనుకుంటారు. ఇండిపెండెంట్ అమ్మాయిలు నేను ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి రెఫరెన్స్ అయిపోయింది బేసిక్. అండ్ తండ్రుల కోసం నేను ఇంట్లో ఉండాలనుకున్న ఫిదా లాంటి క్యారెక్టర్స్ చాలామంది అమ్మాయిలకి చాలా క్లోజ్ టు హార్ట్ బేసిక్. సో దాన్ని మించి అది అంతగా క్యారెక్టర్స్ని ఇష్టపడతారు కాబట్టి ఆ మ్యాజిక్ జరుగుతుందేమో అనుకుంటున్నాను. ప్రతి డైరెక్టర్ బాగా చూపిస్తారు, అంటే బాగా చేస్తారు, వాళ్ళు డాన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మేబీ ద క్యారెక్టర్స్ మొన్న యాక్చువల్లీ నాకు దీంట్లో చిరంజీవి గారు కూడా ప్రతి క్యారెక్టర్ పేరు చెప్పారు. ఆయన అలా క్యారెక్టర్ పేర్లు చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. మీరు ఎలాగో అంత సౌందర్యం గురించి మాట్లాడారు, స్ట్రాంగ్ ఉమెన్గా చూపిస్తారు. రూప ఒక ఇండిపెండెంట్ లేడీగా, సీతకి, సాయి పల్లవికి, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇది ఊరికే ర్యాండమ్గా కాదు, అయితే రెండు జరిగి ఉండాలి. చుట్టూ ఉన్న ఆడవాళ్ళని చూసన్నా ఇన్స్పైర్ అవి ఉండాలి, లేదా ఇది జరగదు, ఇది జరిగితే బాగుండి, ఇలా ఉంటే బాగుండి ఒక ఊహలోంచన్నా సృష్టించబడాలి. ఎలా సార్ అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అర్థం కాని వాళ్ళకు చీర కోసం పెళ్ళాపడం ఏంటి అనే దగ్గర మొదలు పెడితే అసలు ఉందా, అబ్బాయి ఎందుకు వస్తాడు, అమెరికాలో డాక్టర్ అబ్బాయి వచ్చి ఊర్లో ఎందుకు ఉంటాడు, ఇలా యాక్సెప్టే కాదు, ఇది ఎందుకు ఇంత ఓవరా అనే విషయాన్ని చాలా కన్విన్స్ చేసి బుర్రలోకి ఎక్కిస్తారు మీరు.
అది ఒక వర్గం, మా ఆడవాళ్ళందరికీ నచ్చుతుంది. ఆపోజిట్ వాళ్ళేమో దీనికోసం ఏంటి ఇంత రచ్చా అనే ఫీల్ ఉంటుంది. ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని ఇంత స్ట్రాంగ్గా ఆ పాయింట్ని పట్టుకొని కొట్లాడే ఒక క్యారెక్టర్ని ఊహల్లోంచి సృష్టిస్తున్నారా, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సృష్టిస్తున్నారా? రెండు పాసిబుల్ అనమాట. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు లీడర్ అనేవాడు ఇలా ఉంటే బాగుంటుంది, అమ్మాయి అని ఇలా అంటే బాగుంటుంది అని కొంతమంది నా చుట్టూ ఉన్న అమ్మాయిలు, నేను చదువుకున్న స్కూల్ కానీ, నేను ఫిల్మ్ స్కూల్, అబ్రాడ్ వెళ్ళిన ఫిల్మ్ స్కూల్ కానీ ఏదైనా అంటే ఒక వ్యక్తిత్వం అంటూ ఉండాలి. నేను ఆ అమ్మాయిలని అబ్బాయిలని డిఫరెంట్గా చూడండి. అంటే ఇద్దరు హ్యూమన్స్, ఇద్దరికి ఆశలు ఉంటాయి, ఇద్దరికి కోరికలు ఉంటాయి, ఇద్దరికి ఏ స్థాయిలో ఎవరికి ఉన్నది ఇది మీకోసం వాళ్ళు బతకట్లేదు, వాళ్ళ కోసం మీరు బతకట్లేదు అనేది బిలీవ్ చేస్తాను నేను. సో అక్కడి నుంచి స్టెమ్ అయినది అనమాట. ఇప్పుడు నీ కోరికలు నీది అన్నట్టే వాళ్ళ కోరికలు అని. ఇందులో ఇంకోటి ఏంటి ఉందంటే, నా హీరోయిన్లు కూడా అబ్బాయి అంటే కంప్లీట్లీ ఫెమినిస్ట్ 200% కాదు. అబ్బాయిలుకి ఎలా ఇష్టపడే విధంగా ఉంటుంది, ఎందుకంటే నేను తీస్తున్నా కాబట్టి, అబ్బాయిగా నేను తీస్తున్నా కాబట్టి. సో అలాంటివి కొన్ని ఉంటాయి బేసిక్గా. కానీ ఇది నా చుట్టూ ఉన్న వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చాలామంది అప్పుడు నా టీము, నా ఫ్యామిలీలో మా అక్కలు, మా వైఫ్, వీళ్ళందరూ సంథింగ్ దట్ దే ఆల్ స్టాండ్ ఫర్ ఇది. ఇంకా మా మదర్ ఇట్లా వచ్చి ఉండొచ్చు, మా అప్బ్రింగింగ్ వచ్చి ఉండొచ్చు. సో అది ఉండొచ్చు. అండ్ ఇలా ఉంటే బాగుంటుంది అనేది నా జనరల్గా నేను అది ఎత్తుకునే నేను సినిమా తీస్తాను. ఇప్పుడు లీడర్ అనేవాడు ఇలా ఉంటే బాగుంటుంది అనేది దాని ఇది. సో ఇప్పుడు గోదావరిలో ఇలాంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తికి రామ్ లాంటి వ్యక్తికి మామూలు కన్వెన్షనల్ ఎవరు పిల్లనివ్వరు, వీడు ఫెయిల్యూర్ అంటారు, సొసైటీలో ఫెయిల్యూర్ అంటారు, ఆల్టర్నేట్ థింకింగ్. అలానే ఆల్టర్నేట్ థింకింగ్ ఉన్న సీతకి వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలా బాగుంటుందని అలా నడిచి వెళ్తుంటే వీళ్ళిద్దరు ఎలా ఇక్కడ ఛాయ్ దాదామా అని ఒక ఇరానీ కేఫ్లో సీత అన్నప్పుడు మీకు వాళ్ళిద్దరు జీవితం అలానే ఉంటుందని ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది అనమాట బేసిక్. సో ఒక మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే బిగినింగ్లో గోదావరిలో కూడా చెప్తాడు, రాముడు సీత నుంచి అంత కష్టపడ్డ దేవుళ్ళు ఎవరు లేరు, అయినా కానీ మనం ఏం ఆదర్శంగా తీసుకున్నాం అంటే కష్టాల్లో కూడా నాకు నువ్వు ఉన్నావు, నీకు నేనున్నాను తోడు ఉంటుంది కదా. అలాంటి ఒక విజువల్ థింకింగ్ నుంచి వచ్చిన సినిమాలు బేసిక్గా. సో కొంత ఇది ఉంది, కొంత రియాలిటీ ఉంటుంది, కొంత నా వాట్ యూ కాల్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఊహ ఉంటుంది. సార్, మీరు కొన్ని రోజుల పాటు అన్ని కాలేజెస్కి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత వీటి కోసం ప్రయాణం చేశారు. కొంచెం కఠినమైన నిజమే అనుకోవచ్చు. జనాలకి మీరు సినిమా తీస్తే ఇష్టం ఉంటుంది సార్. ఎప్పుడైనా మీరు అన్ని మానేసి నేను సోషల్ సర్వీస్ చేస్తా అంటే వాళ్ళు నువ్వు వెళ్ళి సినిమా తీసుకో అంటారు సింపుల్గా. ఈ క్రమంలో కొన్ని రోజులు ఫెమినిస్ట్ శేఖర్ కమ్ముల అని టాకు న్యూస్ అన్నీ వచ్చాయి. వాట్ ఈస్ ఫెమినిజం సార్? ఫెమినిజానికి రకరకాల అర్థాలు వస్తున్నాయి, పెడార్థాలు వస్తున్నాయి. క్రమంలో మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటి? ఎందుకు అలా తిరిగారు అసలు మీరు? అప్పుడు నిర్భయ అప్పుడు అదే కొన్ని నా లైఫ్లో కొన్ని కదిలిపోయిన విషయాలు ఉంటాయి కదా. సో నిర్భయ అప్పుడు ఇట్ వాజ్ అ నేషన్స్ మోర్నింగ్. అంటే దేశం అంతా సిగ్గుపడాలి, దేశం అంతా మోర్నింగ్ అంటే ఒక తలదించుకునే పరిస్థితిలాగా జరిగింది అది. అలానే ఇప్పుడు ఊళ్ళల్లో ప్రతిరోజు జరుగుతుంది. అంటే మనకు తెలిసింది అది ఎందుకో అలా అక్కరైంది. ఆదివాసులు అయితే ఇప్పటికీ జరుగుతుంది. సో నేను దాన్ని చెప్పలేను. ఇప్పుడు నేను ఆల్ పవర్ఫుల్ కాదు, నాకు ఎందుకో అది అనిపించి నేను అలా దాన్ని కొంచెం పర్సనల్ అది నాకు తగిలింది ఎందుకో. దెన్ సరే ఇది ఒక అండ్ మూడ్ ఆఫ్ ద నేషన్ అంటే మూడ్ ఉంటుంది కదా, ప్రజల మూడ్ కూడా దానికి రైట్ఫుల్గా ఉన్నారేమో ఇక్కడ చెప్దాము, సరే నాకు స్థాయిని ఇచ్చారు కదా చెప్దామని వెళ్ళాను. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ ఒక 1 year తర్వాత నేను అదే రియలైజ్ అయ్యాను. అంటే నువ్వు సినిమాలు తీసుకోవాలి, ఆ లాస్ట్ నేను చెప్పింది వినటం కంటే వీళ్ళు నెక్స్ట్ సినిమా ఏంటి అనేది దీని మీద ఉన్నారు. సో వీడు ఇది చేయాలి అది చేయాలని. సో ఐ డిడ్ మై బెస్ట్. అంటే నాకు అప్పుడు కూడా నేను అది సక్సెస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే నా ద్వారా ఎంతవరకు సినిమా కాకుండా కూడా ఎంతవరకు చెప్పగలనో అంతవరకు నేను కాలేజీకి వెళ్ళి చెప్పాను బేసిక్. అది కూడా సింపుల్గా చెప్పాను. అంటే ఫెమినిజం నాకు యాక్చువల్లీ ఐ డోంట్ క్లెయిమ్ టు బి ఫెమినిస్ట్. నేను కాలేను, ఏ మొగోడు అంతగా ఫెమినిస్ట్ కాలేడు. అంటే దాన్ని అమ్మాయి అవ్వాలి బేసిక్. అంటే తనకు తెలిసినంతగా. కానీ ఇప్పుడు డిస్క్రిమినేషన్ అవుతుంది, ఆ డిస్క్రిమినేషన్ అవ్వబడినోడు చెప్తాను నేను నాకు ఎందుకు అవుతుంది, నేను ఎక్కడ బాధపడ్డానని. అమ్మాయిలు చెప్పాలి నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకు ఇది కరెక్ట్ కాదని. మేము ఇది నీకు ఇలా అని చెప్పి నేను ఊహించి రాసేది ఒక 70% ఉంటుంది. సో నేను కంప్లీట్ ఫెమినిస్ట్ని కాదు. నేను అందులో ఆ ఊహ అంటే రిమైనింగ్ 40% నా ఊహ ఉంటుంది. అరే ఇలా అనుకుంటారేమో అమ్మాయిలు, ఇలా అయితే బాగుంటారేమో అమ్మాయిలు కానీ నేను అనుకుంటున్నాను అనమాట బేసిక్గా. సో అప్పుడు నేను తిరిగినప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాకు అర్థమైనవి ఏంటంటే, నా అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక అమ్మాయిని నువ్వు సరే నిర్భయకి నువ్వు క్యాండిల్ లైట్ పట్టుకుని వెళ్దాం అనుకుంటున్నావు, సరే నువ్వు చాలా రియాక్ట్ అవుతున్నావు,
సరే నువ్వు నీ వ్యక్తిగా నువ్వేం చేస్తావు అనేవాడిని అని క్వశ్చన్ చేసేవాడు. అంటే వ్యక్తిగా నువ్వు సురేష్ రమేష్ కిరణ్ ఎవడో ఉంటాడు, నువ్వు నీ పేరు నువ్వు కదా, నువ్వు అబ్బాయి నీకేమైంది, నువ్వు క్యాండిల్ లైట్ పట్టుకుని అందరితో పాటు వెళ్తున్నావు, నువ్వు ఇంట్లో ఏం చేస్తావు, మీ అమ్మ వంట చేస్తుంటే నువ్వు ఏమైనా హెల్ప్ చేస్తావా, నీ ఇంట్లో హెల్పర్ ఉంటుంది ఆ అమ్మాయిని నువ్వు ఆ అమ్మాయి ఏమైనా చేస్తున్నావు అసలు నువ్వు పక్కకు కూడా జరగకుండా నువ్వు యాటిట్యూడ్ ఇస్తావా, ఆమె జీవితం ఏంటి, ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆమె ఏం చేస్తుందో తెలుసుకుంటావా, మీ చెల్లెల్ని ఎవడన్నా యూఎస్ పంపాను పెళ్లి చేస్తానంటే ఆమె ఏడుస్తామంటే నువ్వు ఏం చేస్తావు, మీ ఇంట్లో నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి అమ్మాయిలతో గురించి గాసిప్ చేస్తావా, గాసిప్ చేయకుండా ఉంటావా, నీకు ఇట్లాంటివన్నీ నీలో నువ్వు చేయగలిగితే చాలు అనేది ఒక సింపుల్గా నాకు తోచినట్టు చెప్పేవాడిని నేను. సో అది ప్రాబబ్లీ ట్రూత్ బాగా తీసుకున్నారు. అది ఎంతవరకు మారారో తెలియదు. సినిమా పరంగా కూడా సినిమా నువ్వు ఎందుకు నచ్చవు అంటే నాకు కామెడీ లేదు, లాగ్ ఉంది ఇట్లా చెప్తారు, కానీ అమ్మాయిని బాగా చూపించలేదని నీకు ఎప్పుడైనా ఒక సినిమా నచ్చలేదని నువ్వు ఎవరైనా ఫోన్ చేసావా నీ ఫ్రెండ్కి? సో ఇలాంటి మీరు గమనిస్తే మీరు నిర్భయకి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు అని ఇది నేను చెప్పింది బేసిక్గా. నిజమైన నివాళి ఏంటో చెప్తూ నివాళి అంటే ఇదేమో అన్నాను. అంతకంటే మనం ఏం చేయలేం కదా బేసిక్గా. మనం వెళ్ళి రెండో రోజు నుంచి మనం ఒక రోజు క్యాండిల్ లైట్, 2 రోజుల నుంచి మన ఫస్ట్ షోలు, మన ఎగ్జామ్స్, మన డబ్బు, మన ఏదో మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాలేజ్కి. సో మనం అంతగా మారలే. నీ చుట్టూ ఉన్నది నీకు సాధ్యమైనంతలో ఇలా చేయొచ్చేమో అనేది ఏదో చెప్పాను బేసిక్. కానీ నేను ఫెమినిస్ట్ అని నేను అంత క్లెయిమ్ చేసుకుంటున్నాను అంటే నేను అనుకోదు, సాధ్యం కాదు యాక్చువల్లీ. అంటే 2 రకాల పరిస్థితులు ఉండాలి ఇంట్లో. అయితేనేమో మొత్తం ఉద్యమాలు, సామాజిక చైతన్యమో దేంట్లో అయినా ఉన్నవాళ్ళు ఉంటే ఈ సామాజిక స్పృహ, పెయిన్, నొప్పి తగలడం ఉంటుంది. లేదా అసలు ఎటువంటిది ఏం లేకున్నా వ్యక్తిగత ఎదుగుతున్న క్రమంలో చూసిన వాటి పట్ల ఉంటుంది. మీ ఇంట్లో చాలా విద్యావంతులైన కుటుంబం, నాన్నగారు మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉండే, మీకు ఈ నొప్పి ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే నొప్పి అదేవో చెప్పలేము. అంటే ఇది కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. సో అందరూ తప్పు, ఇందులో రైట్ రాంగ్ ఏం లేదు బేసిక్గా. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అదృష్టం ఏంటంటే నొప్పి చాలామందికి కలుగుతుంది, కానీ అందరు నొప్పి కలిగిన వాళ్ళు డైరెక్టర్లు గారు. సో ఆ డైరెక్టర్ అనే క్రాఫ్ట్కి ఆ నొప్పి కలగడం అనేది యాడ్ అవుతే అదేదో మంచిది జరగచ్చు. అదే బ్యూటీ. అంటే ఒక పెయింటర్కి ఒక ఆవేదన నుంచి వచ్చిన ఒక పెయింటింగ్, ఆవేదన నుంచి పుట్టిన కవితో, ఒక ఆక్రోశం నుంచి ఒక పెయిన్ చూసిన కవితో, లేకపోతే ఒక బాగా ప్రేమించిన కవితో ఒక స్వీయ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్వీయ అనుభవం ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చింది అద్భుతాలు ఉంటాయి బేసిక్గా. సేమ్ థింగ్ విత్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. అంటే బేసిక్గా నాకు ఇది వర్కౌట్ అవుద్ది, ఇది పెద్ద హీరోతో నేను ఇట్లా ఒక పెద్ద గూస్ బంప్ మూమెంట్ తోటి ఒక యాక్షన్ ఎపిసోడ్ క్రియేట్ చేశాను అనేది ఒక ఎత్తు అయితే, అంటే సినిమాని వేరేగా చూస్తూ ఒక గ్రాండియర్గా ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా చూపించిన ఒక ఎత్తు అయితే, ఇంకోటి నా అనుభవం నుంచి నేను ఇది కదిలిపోయాను, ఈ జీవితాలు చూసి ఈ వ్యక్తిని చూసి కదిలిపోయాను, లేకపోతే ఈ వ్యక్తిని ఇంతగా ప్రేమించాను, ఇలాంటి నుంచి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయని అనుకుంటాను నేను బేసిక్. సో ఆ నొప్పి అనేది ప్రాబబ్లీ పర్సనల్గా నాకు ఉన్న సెన్సిటివిటీ బేసిక్. అంటే నేను అది చాలా మందికి ఉంటుంది, నాకేం కాదు, బోల్డ్ అంటే యాక్చువల్లీ చాలా మందికి కాదు, ప్రతి మనిషికి ఉంటుంది. అందుకే మనిషికి ఉండడం ఎంత నిడివి ఉంది అనేది మ్యాటర్ సార్. కొంతమందికి కొన్ని నిమిషాలు ఉంటుంది, కొంతమందికి లైఫ్ అంతా ఉంటుంది, కొంతమందికి గంటలు ఉంటుంది. సో ఏదో ఒకటి బేసిక్గా అది ప్రతి ఒళ్ళు ఉంటుంది. అందుకే మన మనుషులకి జంతువులకి కూడా తేడా అదే. నీకు నొప్పి అనేది అవతలలో ఏడుస్తుంటే నువ్వు తప్పకుండా నీ కంట్లో నువ్వు అట్లీస్ట్ ఒక పాజ్ అన్న జరుగుతుంది కదా బేసిక్. ఎందుకు అరే ఏంట్రా బాధ అనేది. సో అందుకే మనం ఉన్నాము. అది సినిమా మేకర్గా నేను కొంచెం దాన్ని ప్రయత్నిస్తున్నాను అనుకుంటా. అలాంటి నొప్పిని సినిమా తీసుకెళ్ళడం. నొప్పి అయితే అందరికీ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్గా ఒకటి ఉంటుంది కదా సార్, శ్రీశ్రీ ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ, కృష్ణశాస్త్రి బాధ, ప్రపంచం బాధ అని. మీ బాధ, ప్రపంచం బాధ మీదైంది, మీ బాధను ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి. ఎందుకంటే వెరీ బిజీ ప్రజలంతా కూడా, చాలామంది కొంచెం ఐసోలేటెడ్గా హైజీనిక్గా పెరిగే యాక్టర్స్ని తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో కూర్చోబెట్టారు. వాళ్ళు హెల్దీగానే కంటిన్యూ అయ్యారు సార్ లాస్ట్ దాకా. అంటే బేసిక్గా అంటే అది కంప్లీట్ డంప్ యార్డ్ లొకేషన్, డంప్ యార్డే, కానీ వాళ్ళు దిగిన చోటు మేము దాన్ని క్లీన్ చేస్తాం కదా కొంచెం అది, కానీ చుట్టూ అంతా డంప్ యార్డే. సో కానీ దాని మధ్యలో వాళ్ళు దిగిన చోటు మేము ఒకటికి 10 సార్లు దానికి మా టీము, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని వెట్ చెత్త, డ్రై చెత్త అని చెప్పి టమాటోలు ఇది పీసి అన్నీ చేసి కొంచెం ఒక చిన్న వాళ్ళు ముందు నడిచి, మా ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు నడిచి దాన్ని బాగుందా లేదా ఒకటికి 10 సార్లు చూసుకుని వాళ్ళని. ధనుష్ గారు అన్నారుగా స్టేజ్ మీద, అసలు ఆ రష్మికని అడిగితే నేను బాగానే ఉన్నా, నాకు స్మెల్ కూడా రావట్లేదు అంటుంది అని. ఫస్ట్ ఏమన్నా కొంచెం ధనుష్ గారు వండర్ఫుల్ యాక్టర్. అండ్ తమిళనాడులో ఉన్న హీరోస్ మనం ఒప్పుకోవాలి సార్, అన్ని పరిధులు దాటి వాళ్ళు స్లమ్స్లో పరిగెత్తి, సూర్య గారి సినిమాలు, ధనుష్ ఇలాంటి వాళ్ళంతా చాలా గ్రౌండెడ్గా
స్లమ్స్లో ఎక్కువ సినిమాలు ఇష్టపడతారు, రియాలిటీ ఇష్టపడతారు. ఆయన అవార్డు విన్నర్ యాక్టర్, ఆయన గురించి మనం చెప్పేది లేదు. బట్ మీరు కథ చెప్పినప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్తారు నేను చాలా వీక్ స్టోరీ టెల్లింగ్లో అని. వీడియో కాల్ ఎలా కన్విన్స్ చేశారు సార్ ఆయన్ని? ఆయన యాక్చువల్లీ తర్వాత చెప్పండి, ఆయన ముందే నేను ఎక్కువ వినలేదు, నేను ముందే నీతో చేద్దాం అనుకున్నానని చెప్పాడు. సో అది బెస్ట్ కాంప్లిమెంట్ సార్. కాంప్లిమెంట్. అంటే కొంతమంది అంటే కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి కదా, ఇది సమ్ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు ఇతనితో పని చేయాలని ఉంటుంది కదా. నాతో జనరల్గా హీరోయిన్లకు చేయాలని ఉంటుంది బేసిక్గా. హీరోయిన్ రెడీ, అది ఎనీ డే దే వాంట్, బట్ హీరోలు కొంచెం చూసుకుంటా ఉంటారు. సో బట్ ధనుష్ నేను చెప్పేటప్పుడే ఆయన డిసైడ్ అయ్యాడని చెప్పారు. సో నేను ఫోన్ కాల్లో నేను అదే ఏదో హడావుడిగా నాకు దోచినట్టుగా చెప్పాను, కానీ అతనికి హీ సైడ్ హీ ఈజ్ ఆల్రెడీ డిసైడెడ్. సార్ మీరు అసలు లెక్కల మనిషి కాదు, మీరు భక్తు మీద ఒక ప్రపంచం. అట్లాంటి ప్రపంచంలోంచి కుబేరా లెక్కలలోకి వచ్చేసింది, ఇన్ని కోట్లు సంపాదించి ఇంత కలెక్షన్ అది ఇదని. మీరు బహుశా ఇది డిటాచ్డ్గానే ఉంటారు, అవస్థ వచ్చింది నా లెక్క మీరు ముందే సెట్ చేసుకుని పెట్టుకునే రకం కదా. కానీ కొత్తగా వింటున్నప్పుడు ఎట్లా అనిపించింది సార్? కొత్త ఇది అవసరం అయిపోయింది ఇప్పుడు ఈ మార్కెటింగ్. కానీ ఇప్పుడున్న ఈ ప్రపంచం అట్లా తయారైంది బేసి. అంటే ఇప్పుడు మనకు ఒకప్పుడులాగా ఇప్పుడు ఆనంద్ 120 days ఆడింది, గోదావరి కూడా ఒక 70 days ఆడింది. అట్లా ఆ రోజులు లేవు ఇప్పుడు. ఓన్లీ వీకెండ్ ఒక 2 వీకెండ్లు ఆడుతుంది. సో 2 వీకెండ్, 3rd, 4th వీకెండ్ ఓటీటీలో వస్తుంది. సో ఆ వీకెండ్ ఇది ఇంత గొప్పగా ఉంది అని చెప్పుకోవాలి అంటే ఆ వీకెండ్లో ఎంత డబ్బులు వచ్చినాయని చెప్పడమే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోయింది. అసలు యాక్టర్స్ వెళ్ళి ప్రజల్ని మీట్ అవ్వడం కానీ, సినిమాలో పోస్ట్ మార్టం కానీ, సినిమా ప్రోస్ కాన్స్ తెలియడం అంత స్పేస్ కూడా లేదు యాక్చువల్లీ. ఉన్న కుబేరాకే మేబీ వేరే సినిమా కూడా లేనప్పుడు ఒక 4 వారాలు ఏదో స్పేస్ వచ్చింది, ఆడుతుంది అది. సో ఇదే ఎక్కువ అనమాట, ఈ స్పేస్తోనే మాట్లాడుకుంటున్నాం మనం దీని గురించి. అండ్ ఆల్సో సినిమాలో చాలామంది చెప్పారు నాకు మాట్లాడేవాళ్ళు కూడా, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇందులో విషయం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఏదో ఉంది కాబట్టి అది ఏదో ఒక విషయం చెప్పినప్పుడే ఐదర్ నువ్వు అగ్రీ చేస్తావు, డిజగ్రీ చేస్తావు కదా. సో అది అని సో అవన్నీ పోయి నెంబర్ లెక్కన నడుస్తుంది, అంటే 100 కోట్లది. సో ఆ లెక్కలో ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు కానీ అది వేస్తేనే ఆడియన్స్ ఇది వచ్చిందా, ఏదైతే భలే ఉంది అన్న దీంతో ఆ లెక్కల గేమ్ అలా తయారైంది, మార్కెటింగ్ గేమ్ అయిపోయింది. ఒకప్పుడు ఉండేది కాదు, ఒకప్పుడు ఎన్ని రోజులు ఆడేవి అని సినిమా ఉండేది, అదే సక్సెస్ గీటర్ ఉండేది. 100 రోజుల సినిమా అనేది ఉండేది, 365 రోజులు అని ఉండేది, సిల్వర్ జూబ్లీ అట్లా ఉండేది. 50 daysకి ఒక పోస్టర్ నెలాడితే మహాద్భుతం. ఇప్పుడు నెలాడితే మహాద్భుతం. ఇప్పుడు నెంబర్స్ వచ్చేసినాయి. అంటే తర్వాత ఈ నా దృష్టిలో నెంబర్ల కంటే ఇన్ని లక్షల మంది చూశారు అనేది నాకు ఆ కోట్ నెంబర్ కంటే నేను అది చూశాను వెనకాల. సో ఇప్పుడు 100 కోట్లు అంటే మేబీ ఒక 20 లక్షల మంది చూసుంటారా, 10 లక్షల మంది చూసుంటారా, అది నంబర్. సో అండ్ సార్ చూడడం దగ్గరకు వస్తే అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఓటీటీ అనేది, అప్పుడు సినిమా మనకు టీవీలో వచ్చేది మెల్లగా ఎప్పుడు, కానీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి ఒళ్ళోకి వచ్చి పడ్డది సినిమా. దాంతో కూడా మీరన్న క్రమంలో అయితే ఇంకెక్కువ రీచ్ ఉంటుంది కదా సార్. ఆనంద్ అట్లా రిపీట్గా చూసిన వాళ్ళు లక్షల్లో ఉంటారు. కానీ ఓటీటీ కూడా ఇప్పుడు నాకు 1 year క్రితంకి ఇప్పుడు ఓటీటీ వ్యూయింగ్ కూడా మారిపోతుంది అంతగా. అంటే ఓటీటీలో ఇప్పుడు ఒకప్పుడు వెయిట్ చేసేవారు, ఇప్పుడు ఏ ఉందిరా అని చెప్పి ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు ఓటీటీలో తిప్పుతా ఉన్నారు. మా పిల్లల సంగతే చూస్తున్నాను, ఏది అంటే ఇది కాకపోతే ఇది కాదు, దేని మీద పెద్ద అది అది అన్ని చాయిసెస్ ఉన్నాయి అన్నమాట. 30 seconds మించి చూడరు అండ్ ఆల్సో చాయిసెస్ ఉన్నాయి అన్ని. సో ఇది కాకపోతే అది కాకపోతే మరిన్ని విషయాలు మాట్లాడదాం సార్. బట్ ఈ లోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ ఇప్పుడు ఈ జర్నీ అంతట్లో రష్మిక గారిని మీరేదో నాకు అంటే మీ 25 ఏళ్ల ప్రయాణంలో చూస్తాం అలాంటి ఆడియన్స్ అందరికీ మీరేదో ఫేమ్ ఉంది లేదా సక్సెస్లో ఉంది అనేది తీసుకునే మనిషి కాదు. రష్మిక గారు 100% జస్టిఫై చేశారు క్యారెక్టర్ని. బట్ దానికి ముందు ఆ క్యారెక్టర్ని ఇంకెవరికైనా ఇవ్వాలి అని అనుకోకుండా రష్మిక గారు, ఎందుకంటే ధనుష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు కనుక ఒక టాప్ అలా తీసుకున్నారా? లేదు, కానీ నేను కావాలంటే అది మీరు అన్నట్టు కరెక్ట్ ఈక్వేషన్ ప్రొడక్షన్ అదే వాల్యూ కోసము స్టార్ వాల్యూ కోసం తీసుకోలేదు. తను యాక్చువల్లీ మేము ఏదో ఒక కలవడం జరిగింది ఇక్కడ. తను షీ వాంటెడ్ టు నేను మీ సినిమా చేయాలని ఉంది అని బేసిక్గా అదొకటి. అండ్ ఆల్సో ఆమెకి ఒక ఆ ఇన్నోసెన్స్, ఒక చర్పినెస్ ఉంటుంది బాగా ఈ క్యారెక్టర్కి. ఇది తెలియని విధమైన కత్తి మీద సామ్ యాక్చువల్లీ. ఇప్పుడు నీకు ఒక ఆనంద రూప క్యారెక్టర్ ఇస్తానంటే అది తెలుసు, మేము దాన్ని చెక్కుతాము, దానికి ఒకటి ఉంటుంది, దానికి ముందు వెనక హిస్టరీ దానికి అన్నీ ఉంటాయి. సో దీనికి సడన్గా వచ్చి నేను గ్రాప్ చేసుకోవాలి అటెన్షన్. అండ్ నువ్వు ఎలా చేస్తావు అంటే కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఏంటి అసలు ఏమి క్లూలెస్నెస్ అంటే ఆ బిత్తర చూపులు చూస్తూ చేయాలి. సో అది అంత తేలిక కాదు, అది చాలామందికి డెఫినేషన్ కష్టం.
అది బాగా ఈమె చేసింది కాబట్టి మనకి ఒప్పించింది కాబట్టి తెలుస్తుంది, కానీ ఒప్పించకపోతే వేరే ఉండేది అది ఏంటిది అమ్మాయి అని. ఆమె అలా వచ్చి దాన్ని నిలబెట్టుకుని తన స్థానాన్ని దాన్ని కాపాడుకుని తన క్యారెక్టర్గా ఆ సమీర క్యారెక్టర్ నిలబెట్టుకుని అనేది చాలా గొప్పగా నటించాడు. అది నటించకుండా నటించడం అనమాట అది. సో ఆ క్యాలిబర్ వాళ్ళు చేయగలుగుతారు, కొత్త వాళ్ళతో సాధ్యం కాదు యాక్చువల్లీ. నేను అందుకే కొంచెం ఆలోచించే తీసుకున్నా, అంటే తిని చేయగలుగుతుంది, చేస్తుంది అని. అండ్ సార్ అన్ని సినిమాలు సీక్వెల్ని కోరుకునే సినిమాలే. మీ ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మాకు కొంచెం సాటిస్ఫైడ్, ఇంకా సెకండ్ హాఫ్ రాకుండా పర్లేదు, స్టూడెంట్ లైఫ్ అయిపోతుంది. ఇలా ప్రతిదీ తర్వాత ఇంకేదో ఉంటే బాగుండు అనేలాగా ఎండ్ ఇవ్వడం అది అనుకోకుండా జరుగుతుందా? ఇంటెన్షనల్గా ఇంకొంచెం ఆడియన్స్ని అట్లా క్యూరియస్గా ఉంచుదామని చేస్తారా? లేదు, ఆ పాత్రలు అంటే అంత చాలా మేము ఇన్వాల్వ్ అయ్యి దాంతో లైఫ్ అండ్ డెత్ తపనబడి రాసి దాన్ని ప్రేమించి రాస్తాం కాబట్టి ఆ క్యారెక్టర్స్ని ఎక్కడ సడన్గా ఒకసారి చూడగానే హీరోయిన్ వెంట పడాడు వాడు, సడన్గా ఆ హీరోయిన్ కూడా వీడేదో అందంగా ఉన్నాడని వాడి మీద పడదు. సో బేసిక్గా సో అతన్ని ప్రేమించదు, ఇట్లాంటివన్నీ లేకుండా ఒక జీవితం క్యారెక్టర్స్ వాళ్ళిద్దరు ఇలా వెళ్తున్న ఒక ప్రయాణంలా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణం తర్వాత ఏంటి అనేది నేను జనరల్గా ఇప్పుడు ఇద్దరిని కలిపేటప్పుడు నేను ఈ సినిమా తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది నేను క్వశ్చన్ వేసుకుంటా యాక్చువల్లీ. సో మరీ డయామెట్రికల్ ఆపోజిట్ ఉన్నారు వీళ్ళిద్దరికి పుస్తకదంటే నేను రాయనేమో బేసిక్. సో అందుకని అలాంటి విషయాలు కొంచెం ఆలోచిస్తా కాబట్టి అలా అనిపిస్తుందేమో బేసిక్. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు బాగుంటారా, వీళ్ళు ఎలా కొట్టుకుంటారు, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు అనేది ఇంట్రెస్ట్ ఉంటుందేమో, అందుకే రెండు అనిపిస్తుందేమో. అంటే అండ్ సమ్టైమ్స్ యూ డోంట్ గెట్ ఎనఫ్, అంటే కొన్ని సినిమాల్లో ఇంకా కావాలనిపించేది ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ వల్ల కూడా అడుగుతారేమో. మనైతే పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ సార్ బాగా చూస్తుంటారా? ఇంట్రెస్ట్ అంటే అది అవేర్, నేను అంటే ఐఎమ్ వెరీ అవేర్, నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే గోదావరిలో సుమంత్ క్యారెక్టర్ టచ్ చేసి చేయనట్టుగా అయినా ఒక యంగ్ అబ్బాయి యూత్ రావాలి అనేది ఒకటి చూపిస్తారు, లీడర్ కంప్లీట్గా చూపిస్తారు. అంటే లీడర్ లాంటి వ్యూహం సార్, రాజకీయం ఎప్పుడు చదరంగమే, ఎవరు ఏ మూవ్ చేస్తే ఆ మూవ్, అక్కడ న్యాయాలకు లేదు. అందుకే లాస్ట్కి లీడర్లో మీరు అదే ఎంత ప్యూరో పనికిరాదనేది. అబ్జర్వేషన్ ఎలా ఉంటుంది అంటే మీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ మీరు ఇష్టపడేవి ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది? మెల్లమెల్ల నా అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. అంటే జెన్యున్గా నాకు తెలిసి ఒక లీడర్ అనేవాడు సెల్ఫ్లెస్గా ఉండాలి బేసిక్. అంటే అది పాలిటిక్స్లోకి వచ్చినవాడు లైక్ ఇప్పుడు నేను అదే సినిమాలో వచ్చినవాడు చెప్తాను, డైరెక్టర్గా నువ్వు ఎవరు యంగ్స్టర్స్కి మీరు ఏం చేస్తారంటే ఇది డబ్బుల కోసం ఫేమ్ కోసం రాకూడదు డైరెక్షన్ అనేది, ఇది ఉదాత్తమైన ప్రొఫెషన్. నువ్వు చేసే నీ ఒపీనియన్ కానీ నువ్వు చూపించేది కానీ లక్షలాది మంది కోట్లాది మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. సేమ్ థింగ్ పాలిటిషియన్స్లో ఇలాంటి కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ అనేవాడు మనం అంటే ప్రాణాలు పోస్తాడు, ప్రాణాలు పోసేవాడికి అది అతను ఆపరేట్ చేస్తున్నప్పుడు కానీ వైద్యం చేస్తున్నప్పుడు కానీ అతను దేవుడే అయిపోతాడు ఆ క్షణం. సో అక్కడ నాకు నీకు డబ్బులు లేదు నేను చెయ్యను అనేది చేయకూడదని నా ఉద్దేశం. సో కొన్ని ప్రొఫెషన్స్ని మనం అక్కడ పెట్టుకున్నాం. సో డైరెక్షన్గా అంతే, అయితే డాక్టర్ అంతే, అసలు లీడర్ అనేవాడు ఇంకా అసలు అంటే అతను అన్నీ వదులుకుని మరీ చేయాలని. అంటే ఎందుకంటే ఇంతమంది కష్టాలు, హోప్, ఎంతమంది ఏడుపులు, ఎంతమంది హోప్స్, ఎంతమంది కళలు, ఎంతమంది బాధలు, సంతోషాలు అన్నీ నీ మీద పెట్టామరా, నీ చేతుల్లో పెట్టామరా అని ఒక అతన్ని లీడర్గా నుంచోబెడతారు. అంటే ఐదర్ సీఎం గానో పిఎం గానో. సో అతనికి నాకు తెలిసి ఫస్ట్ క్రైటీరియా అతనికి రాగద్వేషాలు కాదు, అది ఉంటుంది కదా మన ఓత్లో, రాగద్వేషాలు ఉండకూడదు. అండ్ సెన్సిటివ్గా ఉండాలి బేసిక్. అంటే ఒక కన్నీటిని ఎవరైనా బాధని తన బాధగా తీసుకోవాలన్నది ప్రైమరీ క్రైటీరియా అని నేను అనుకుంటాను. అలాంటి వాళ్ళు తప్పులు చేయకుండా మాత్రం ఇప్పుడున్న వ్యవస్థలో ఉండలేము. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక సినిమా తీస్తేనే నువ్వు అత్యంత గొప్ప సినిమా అనుకుంటే ఇంకోటి అదేం గొప్పరా నన్ను అని క్రిటిసిజం ఉంటుంది. సో ఆ ఒపీనియన్ ఉంటాయి. సో లీడర్గా కానీ పాలిటీషియన్గా కానీ వేరే అపోజిషన్ ఉండాలి, వాళ్ళని తిట్టేవాళ్ళు ఉండాలి, కానీ ఇన్హెరెంట్గా ఒక లీడర్కి మాత్రం చలించే హృదయం ఉంటుంది. ఇది నా ప్రజలు, ఇది నా దేశం, ఇది నా వాళ్ళు, వాళ్ళ కష్టాన్ని నేను చూడలేను అని ఉంటుంది. అలా సెన్సిటివిటీ అది ఉంటేనే నీవు నెక్స్ట్ స్టెప్ పడుతుంది అన్నమాట ఏదన్నా. అంటే ఆ సెన్సిటివ్ నీకు బాధలో ఉన్నారు నా ప్రజలు అన్నప్పుడు వాడు ఏమైనా చేయగలుగుతాడని ఉంటాడు బేసిక్. అట్లా రియాక్ట్ అయిన లీడర్స్ చాలా మంది ఉన్నారు మనకి, అంటే కనిపిస్తుంది. అందులో బేసిక్ క్వాలిటీ అందరిలో బయటకు తీస్తే ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది. చెల్లించినప్పుడు కాబట్టి సొల్యూషన్ వైపు వెళ్ళి ఒక పాలసీ చేస్తారు దాన్ని. సో అది పక్కాగా ఉండాలి. అండ్ మీ సినిమాలోకి వస్తే లవ్ స్టోరీ, పేరుకే లవ్ స్టోరీ, కానీ సమాజంలో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్న అంతరాన్ని క్వశ్చన్ చేసిర్రు, కొంచెం ఓపెన్గా ధైర్యంగా క్వశ్చన్ చేసిర్రు. కాంట్రవర్సీ అయినా కూడా అది సబ్జెక్ట్ కొంచెం లైన్ మళ్ళీ అగైన్ ఒక ప్రేమలో అది ఎందుకు చూపించాలనుకున్నారు? అదే అది ఇచ్చేది ఉంటుంది కదా, మీరు అన్నారు నొప్పి. ఆ నొప్పి వలన ఏదో జరుగుతూ ఉన్నప్పుడు, చుట్టూతో జరుగుతున్నప్పుడు
అది క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. అంటే నేను లీడర్లో నేను కులం టచ్ చేశాను యాక్చువల్లీ. అంటే ఒక 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం అంటరానితనం అనేది అది చెప్తాడు. సో అందులో కరప్షన్ మీద వెళ్ళాను ఎక్కువ కులం మీద వెళ్ళలేదు. సో ఎప్పటికప్పుడు అంటే ఇది ఒక అడ్రస్ చేయాల్సిన విషయం. మనకి మన చుట్టూ ఉంటుంది, మనం దాన్ని పక్కన పెట్టి ముందుకు నడుద్దాం అని చూస్తాం. అది ఒక ఇబ్బందికరమైన అని చాలామంది, అంటే అది పడేవాడికి ఇబ్బంది కాదు, కానీ మన వల్ల ఇది జరుగుతుందా అని మనకు తెలిసినప్పుడు ఇబ్బందికరం అది. సో దాన్ని కొంచెం చెప్దామన్న ప్రయత్నం అది లవ్ స్టోరీలో ఒక యాంగిల్. దానికి అందులో 2 తీసుకున్నాం. ఆ 2 కాబట్టి రెండింటిని నేను అది మళ్ళీ చైల్డ్ మొలెస్టేషన్ ఇది ఉంది కదా, అమ్మాయిల పట్ల ఈ 2 ఉన్నాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. కానీ డెలిబరేట్గానే టచ్ చేశాను యాక్చువల్లీ. కానీ 2 చాలా పెద్ద సబ్జెక్ట్స్. అంటే అది ఒక సినిమాలో ఇమ్మడ్చలేని సబ్జెక్ట్. మీ ఫ్యాన్స్ మీ సోషల్ మీడియా పోస్టుల కింద అంటే యూట్యూబ్లో అడిగే ప్రశ్న ఏంటంటే, మహేష్ బాబు గారు, నాని గారు లాంటి వాళ్ళతో శేఖర్ కమల గారు ఎందుకు ప్లాన్ చేయరు అని. ప్లాన్ అంటే అది వన్ సైడెడ్ కాదు, మనం ప్లాన్ చేసినా అది అవ్వదు సార్. అందరూ మీతో చేయడానికి సిద్ధం. చిరంజీవి గారు లాంటి వారే ఇంట్రెస్ట్ చూపించారు స్టేజ్ మీద. అంటే 2 ఉంటాయి వాళ్ళందరితోటి. అంటే ప్రతి స్టార్కి ఇప్పుడు ఒక యాక్టింగ్, ఒక వాళ్ళ సైడ్ యాక్టింగ్ వాళ్ళు చేయాలనుకునే ఉంటాయి, అలా మార్కెట్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ప్రీవియస్ సినిమా ఏం చేశారు, నెక్స్ట్ సినిమా ఏంటి, డేట్స్ ఏంటి, చాలా ఉంటాయి అనమాట. ఒక స్టార్ తోటి ఒకటి వర్కౌట్ అవ్వడానికి ఎన్నెన్నో వేరియబుల్స్ ఉంటాయి. అది కొన్ని అవసరం లేని అన్నీ ఉంటాయి అనమాట. సో సడన్గా ఒకటి బాగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటాడు ఒక హీరో. అది ఎక్స్పెరిమెంట్ ఒకటి ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ ఒక 3 సినిమాలు నేను చేయను అనుకుంటాడు. కొంతమంది ఫెయిల్ అయింది కాబట్టి ఇంకోటి చేస్తాను అనుకుంటాడు. అది అంటే అది మైండ్ సెట్, ఆ పరిస్థితులు, ఆ దేశకాల పరిస్థితులు అంటారు, అది ఎట్లా ఉంటుందో తెలియదు మనకి. అండ్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, వాళ్ళ టైం ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కుదిరితే ఆ తర్వాత అసలు మనకు కథ పుట్టాలి, కథ కుదరాలి, కథ రావాలి. అదే నాకు చాలా డిఫికల్ట్. అది అయిన తర్వాత వాళ్ళందరికీ అన్ని కుదిరితే అది అవుతుంది. అందరితో చేయాలంటుంది. వాళ్ళంతా గొప్ప వర్క్ చేసిన నటులు యాక్చువల్లీ. సో నటులు, స్టార్స్. సో హోప్ఫుల్లీ చేస్తాను ఇప్పుడు. మీరు టాటా స్టోరీ లాగా సార్, ఎప్పుడు మీరు స్లోగా పనిచేస్తారు, నో కాంపిటీషన్, బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. ముందు నుంచి మీ వర్కింగ్ స్టైల్ ఇంతేనా? అసలు చేంజ్ కాకుండా ఉండడం కోసం మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ప్రికాషన్స్? నాకు వచ్చినట్టే ఉంటాను. పెద్దేమి నేను ఇప్పుడు నా తిండి కానీ ఇది కానీ, నేను ఇప్పుడు డైటింగ్ నేను తినను, నాకేమైనా తినలేదు. సో నార్మల్గా ఉంటుంది నాది. సో అన్నీ అంతే. ఇప్పుడు నేను వేసుకుని సింపుల్గా ఉంటానంటే నాకు అదే వస్తుంది, నాకు అదే ఇష్టం. సో నేనేం ఎఫర్ట్ పెట్టాను పెద్దగా. సో నేను ఉన్నట్టు ఉంటాను, నాకు వచ్చినట్టు సినిమాలు తీస్తున్నాను. ఇంకా యాక్చువల్లీ ఫాస్ట్గా తీస్తే బెటర్ అనుకుంటాను, కానీ నాకు అది రావట్లేదు. సార్, కుబేరా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెరుగుతాయి మీ మీద. ఇంతవరకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్, బరువు, బాధ్యత ఒక రకమైంది అయితే ఇప్పుడు ఇంకో రకమైంది స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు? అది నాకు నేను జస్ట్ తిరుగుతున్నాను. నేను ఇంటర్వ్యూలు కొన్ని ఇచ్చాను మీ దూరదర్శన్కి. నాకు దూరదర్శన్ అంటే ఏదో ఒక అభిమానం ఉంటుంది. అది నాకు అది రెస్పాన్సిబిలిటీ అనుకుంటాను. నేను దేనికైనా నో చెప్తాను. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో నేను అందరి బాధ్యత అనుకుంటాను. అదేదో నాకు వచ్చే సెకండ్ అంటే నా క్యారెక్టర్ బిల్డింగ్లో ఒక భాగము. మన దేశం అంటే పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, మన డబ్బులు మనదే అనిపిస్తుంది. సో వచ్చాను. సో సరదాగా వచ్చి ఇది ఐఎమ్ జస్ట్ అంటే తిరుగుతున్నా, ఇట్లా కొంచెం చూస్తున్నా, ఏదైనా ఇన్స్పైరింగ్ ఏదైనా దొరుకుతుంది, ఎక్కడ ఏదైనా వెలుగుతుంది, అలాంటిది ఏదైనా జరిగినప్పుడు అది అసలు ఏ కైండ్ చేయాలి అంటే, నేను ఎగ్జాస్టెడ్ చెప్పాను కదా, ఎగ్జాస్ట్ ఉంటే ఏమైనా లవ్ స్టోరీ చేద్దామా ఇట్లా, అట్లాంటిది ఏదో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సార్, ఆనంద్, లీడర్, ఇందులో ఏదైనా ఒకటి ఎంచుకోవాల్సి వస్తే ఏది ఎంచుకుంటారు? ఆనంద్. మీకు కథ ముందుగా వస్తుందా, పాత్ర ముందుగా వస్తుందా? కథ ఫస్ట్. మీరు చాలామంది మీ అభిమానులు అడుగుతున్న ప్రశ్న కూడా, మీరు ఉదయం లేవగానే ఏం చేస్తారు? ఫస్ట్ వర్క్? కాఫీ తాగుతాను. కాఫీ. వస్తువుతో అయినా మనుషులతో అయినా ఎక్కువగా స్పెండ్ చేసేది ఎవరితో? ఎక్కువ నేను కార్లో ఉంటాను, డ్రైవ్ చేసుకుంటాను. మీరు బాగా తిరుగుతుంటారు. అంటే జస్ట్ అంటే పెద్ద బయట కాదు, ఉన్న చోటే నెక్లెస్ అట్లా ఆ చుట్టూ డ్రైవ్ చేసుకుంటుంటే ఏదైనా థాట్ వస్తుంది అనమాట. వీళ్ళ సినిమా వస్తే ఖచ్చితంగా నేను థియేటర్లోనే చూస్తా అనుకునే వ్యక్తి ఎవరు? హీరోలు ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి అవన్నీ చూస్తాను, రాజమౌళి సినిమాలు, సుకుమార్ సినిమాలు, ఇవన్నీ అందరు కంపల్సరీ చూస్తుంటారు. అంటే వేరే అట్లనే వచ్చేసి వెయిట్ చేసి అట్లా చూడండి, కానీ ఆ సినిమా వచ్చినప్పుడు డెఫినెట్గా చూస్తాను నేను. ఓకే. మీరు తీసిన సినిమాల్లో ఒక పాత్రను మీరు పోషించాల్సి వస్తే ఏ సెలెక్ట్ చేసుకుంటారు? నేను కుదరలో కుక్కకు వాయిస్ ఇచ్చారు, అది కాక లీడర్ సెలెక్ట్ చేసుకుంటాను. మీరు స్క్రిప్ట్ రాస్తుంటే మధ్యలో డైవర్ట్ అయ్యే హాబీ ఏంటి?
స్క్రిప్ట్ రాస్తుంటే డైవర్ట్ అయ్యే హాబీ ఏమి ఉండదు. స్క్రిప్ట్ రాసేటప్పుడు నాది ఎలా ఉంటుందంటే ఒక ఆల్మోస్ట్ 6 నెలలు రాస్తాను నేను. ఒక కొన్ని రోజులు 3 నెలలకి ఒక పేజ్ కూడా అవ్వదు, కొన్ని రోజులు ఇంకొక నెల అలా అవుతుంది. సో ఆ 3 నెలలు ఏంటి 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 రెస్ట్లెస్ అసలు ఏంటి 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 అని తిరుగుతూ ఉంటాను, పడుకుని పోతాను, రాద్దాన్ని కూర్చొని పడుకుని పోతాను, ఏదో చూస్తుంటాను, ఏదైనా సినిమా వస్తే చూస్తూ ఉంటాను. ఏ చేసినా కానీ, ఏ హాబీ ఏం చేసినా కానీ, క్రికెట్ ఆడుతూ ఉంటాను మా పిల్లలతో, ఏదో ఏం చేసినా కానీ ఎక్కడో చోట ఇది ఏదో ఏదైనా క్లిక్ అవుతానే ఉంటుంది. సో కథ మొదలు పెట్టానంటే ఇంక అయిపోయింది, బ్రెయిన్ ఇస్ లైక్. అండ్ అదే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ మూమెంట్స్ అవే యాక్చువల్లీ వెన్ సంథింగ్ న్యూ కమ్స్. బికాజ్ అదే కొత్తగా అంటే ఒక కళని పేపర్ మీద పెడుతున్నాం అనమాట. ఆ క్షణం నవ్వు ఇప్పుడు నేను ఎలాగో సినిమా తీయగలుగుతానంటే, స్టూడెంట్ డేస్లో అయితే ఇలాంటివి పెట్టినా కానీ ఆ సినిమాలు ఎవరు తీస్తారు, డబ్బులతో కూడా తీస్తారో తీయో అసలు నువ్వు డైరెక్టరే కాదు అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏదైనా పెడితే తీస్తానని నమ్మకం ఉంది కదా, సో ఎక్సైటింగ్గా ఉంటుంది, అది అవుతుందని. వదులుకోవాలి అనిపిస్తున్న అలవాటు లక్షణం ఏంటి? మనిషికి అవలక్షణం ఏదో ఉంటుంది కదా సార్. తిండి బెటర్ అవ్వాలనుకుంటున్నాను, వదులుకోవడం కాదు కానీ కొంచెం డిసిప్లిన్గా మంచి తిండి తినాలి. స్వీట్లు ఏదో ర్యాండమ్గా తింటూ ఉంటాను నేను, అవన్నీ కొంచెం జాగ్రత్త పడాలేమో అనిపిస్తుంది. అంటే పర్ఫెక్ట్ డైట్లోకి రావాలి, పర్ఫెక్ట్ డైట్, అదే పర్ఫెక్ట్ డైట్ కానీ ఏదైనా తినేది కొంచెం జాగ్రత్త, అంటే హెల్త్ ఎఫెక్ట్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అనిపిస్తుంది, కేర్ఫుల్ ఉండాలి. సార్ మీకు ఒక పదం చెప్తాను, ఆ పదం వినగానే మీకు ఏ జోనర్ సినిమా అయితే బాగుంటుంది అనిపిస్తుందో చెప్పాలి మీరు. చీకటి మీకు రొమాన్స్ గుర్తుకొస్తుందా, థ్రిల్లరా? రొమాన్స్. పాత డైరీ కనిపించింది, ప్రేమ గుర్తుకొస్తుందా, రహస్యం గుర్తుకొస్తుందా? ప్రేమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సినిమాలన్నీ ఎన్ని తీస్తే అన్ని చూసాము, ఎన్ని తీసినా అన్ని చూస్తాము, సిద్ధంగా ఉన్నాము. మీరు మీలాగే ఇలాగే ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ఎందుకంటే ఈ పొల్యూటెడ్ ప్రపంచంలో మీరు మాస్కులు ధరించాల్సిందే. సో మీరు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.